అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఎవరు అనేటటువంటి అన్వేషణలో కొంతమంది జీవులు బతుకుతూ ఉంటారు. ఒకసారి వెతకడం అంటూ మొదలెట్టాక తెలుసుకున్నటువంటి కొత్త విషయాలు ఎన్నో ఉంటాయి. ప్రతిసారి కూడా ఏదో ఒక ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటే ప్రతి జీవంలో, జడంగా కనిపించే ప్రతి వస్తువులోనూ కూడా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి మార్పులు? వీటన్నిటికీ ఎవరిచ్చారు? చిన్న పిల్లవాడు తల్లి కడుపులో ఉన్నాడు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత పాలు తాగాలి అని ఎవరు చెప్పారు? మనము గాలి ఇప్పుడు 300 సార్లు పీల్చుకుంటాను, ఇప్పుడు 400 సార్లు పీల్చుకుంటాను, 100 సార్లు పీల్చుకుంటాను, 200 సార్లు పీల్చుకుంటాను అంటేనే అవుతుందా? మనం నిద్రపోయినప్పుడు కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. 2 ముక్కుల్లో నాకు ఇప్పుడు ఒక ముక్కు పనిచేయడం లేదు, కానీ రెండో ముక్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు మరి? ఇంత జలుబు చేసినప్పటికీ కూడా. ఒక బల్లి దాన్ని ఎవరైనా వెంటాడినప్పుడు దాని తోక దగ్గర దాకా వచ్చి ఎవరైనా పట్టుకున్నారంటే ఆ తోక భాగాన్ని అది వదిలేస్తుంది. రెండో రోజు తోకని పెంచుకోగలుగుతుంది. అది ఆ తోకను వదిలేయడం ద్వారా దాని డిఫెన్స్ మెకానిజం అన్నమాట. మూసల వెల్లికి ఎవరు చెప్పారని అవన్నీ రంగులు మార్చుకుంటూ ఉంటుంది. ఆకుపచ్చ రంగులు, ఎన్నో ఆకుపచ్చ రంగులు. చెట్లన్నీ ఒకటే అనుకుంటాం, కానీ ఒక్కొక్క ఆకుపచ్చ ఒక్కొక్క రకమైనటువంటి అందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ సినిమాలో కూడా చూస్తాం పచ్చనిదనం, ఎన్నో రకాల పచ్చనిదనం. పచ్చని అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ ఆకుపచ్చటి రంగు ఏదైతే ఉందో ఎన్ని రకాల షేడ్స్ అందులోపల. ఆకుపచ్చ రంగును చూస్తే చాలు ఎటువంటి పాయింట్ ఉన్న వాడికి కూడా ఎంతో కొంత పాయింట్ తగ్గుతుందిట. కాబట్టి ప్రతిరోజు అదొక పనిగా వెళ్ళి చెట్ల ఆకులను చూసేస్తూ ఉండాలి. ఎవరిచ్చారు ఈ రంగులన్నీ? అదొక సినిమా ఉంది. ఆ సినిమా లోపల ఆశ్చర్యపోతుంటాడు అతను. ప్రకృతిలో వీటన్నిటికీ ఎవరు నీళ్లు పోశారు? ఎవరు ఈ రంగులన్నీ వెలిగించారు? ఎకోను చిత్రకారు హై, ఎకోను చిత్రకారు హై. ఎవరి చిత్రకారుడు అని ఆ పాట లోపల జితేంద్ర అలా నడుచుకుంటూ వెళ్తూ చూస్తూ ఉంటాడు. చిత్రకారుడు కొన్ని అందాలను మాత్రమే పట్టుకోగలడు, కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా తెలియని అందాలు. ఒక వ్యక్తి ఈ సమాజంలో బతుకుతున్నాడు. పూర్తి చింతలు, పూర్తి బాధ్యతలు. ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇటు భార్య వైపు బంధువులు, తన వైపు బంధువులు, సమాజంలో మంచి స్థితి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సమయం లోపల ఏమైందంటే అతని జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఏమిటంటే అతన్ని ఇష్టపడినటువంటి ఒక అమ్మాయి ఇతడు తనకు దక్కలేదు అనేటటువంటి కోపంతో ఒక మంత్రగాడి సహాయం ద్వారా, నేను మర్చిపోయాను ఇది ఏ నవల అనేది, అతన్ని ఊరి చివర పడేసి రమ్మని చెప్తుంది అనమాట. అయితే వాళ్ళు హిమాలయాల దగ్గర ఉంటారు. వాడిని తీసుకెళ్లి హిమాలయాల్లో పడేస్తారు. తను ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. నిద్ర లేచి చూసేసరికి హిమాలయాల్లో ఉంటాడు. పొద్దున్నే లేచి బూట్లు వేసుకుని, సూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. ఏవి? బూట్లేవి, సూట్లేవి, స్నేహితులేవి, బంధువులేవి, కనీసం ఏ ఊర్లో ఉన్నాడో కూడా తెలియనటువంటి సంగతి. అప్పుడు మొట్టమొదటిసారిగా ప్రకృతిని చూడడం మొదలెడతాడు. ప్రకృతిని ఆనందంగా అలా నడుచుకుంటూ వెళ్తాడు. ప్రతి చోట కూడా తనకు అంతవరకు దొరకనటువంటి సంతోషము తనకు దొరుకుతూ ఉంటుంది. ఈ నదులు ఎందుకు ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి? అప్పుడు తను ఆలోచిస్తాడు. చిన్నప్పుడు స్కూల్ లోపల నాకు తెలుసు ఈ నదులన్నీ కూడా సముద్రం వైపుకి పయనిస్తాయని.
ఎందుకు వాటికి అంత తొందర? ఈ నదులన్నిటికీ ఎందుకు ఈ తొందర? ఎందుకు అలాగా సముద్రం వైపుకి పయనిస్తున్నాయి? అలా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. చెట్లు మనలాగానే కదా ఆలోచించడం మొదలెడతాడు. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, చెట్లవి కూడా ఏవి కూడా డైరెక్ట్ గా తెంపి తినకూడదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాట. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళొస్తాయి. నీళ్ళొచ్చి చూస్తాడనమాట. అయ్యో, ఎంత అన్యాయము! మా అమ్మ మాటలు వినక మా అమ్మని పట్టించుకోలేదు. ఇప్పుడు మా అమ్మ ఇక్కడ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఇక్కడ లేదు అనగానే మరి ఎక్కడుంది? ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. అమ్మ అనేది శరీరమేనా? ఒక వ్యక్తికి శరీరం పోగానే తను చేసినటువంటి పాపములు, పుణ్యములు, ప్రారంధాలు, సంస్కారాలు, వాసనలు ఇవన్నీ ఎగిరిపోతాయా? ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు 1000 మందిని కాల్ చేసి చచ్చిపోయాడు. తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆ 1000 మందిని చంపిన పాపము అతను అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఇంకో రూపంలో అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఖచ్చితంగా మా అమ్మ ఎక్కడో పుణ్యాన్ని, పాపాలని ఏదో విధంగా అనుభవిస్తూ ఉండాలి. అంటే మా అమ్మ రూపం లేదు, కానీ స్వరూపం మాత్రం ఎక్కడో ఉండాలి. అలా చూస్తూ ఉంటాడు మళ్ళీ చెట్లను. ఆకులు తెంపద్దు, చెట్ల యొక్క పువ్వులు తెంపద్దు, చెట్ల నుంచి వచ్చిన వస్తువులు కూడా తినాలి. కానీ ఎలా తినాలి అంటే అవన్నీ నేల మీద పడ్డ తర్వాత మాత్రమే తినాలి. అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే జీవం. ఓకే, నాలో ఏదైతే జీవం ఉందో ఈ చెట్లలో కూడా అదే జీవం ఉంది కదా. వెంటనే అతను ఆలోచించడం మొదలెడతాడు, మాంసాహారుల సంగతి ఏమిటి మరి? అప్పటి వరకు మన ముందు కదులుతున్నటువంటి ఒక జీవం ఒక్కసారిగా మన కోరికలకు, మన ఆశలకు బలై విగత జీవ యొక్క శవంలాగా పడుంటే ఆ శవాన్ని కోసుకుని దాన్ని నీళ్ళల్లో వేసి, నూనెలో వేసి, ఇవన్నీ చేసి రకరకాల పద్ధతుల లోపల కారాలు, ఉప్పు పెట్టి ఇంత క్రూరంగా చంపి ఒక శవాన్ని తింటున్నాము. అయ్యయ్యో, ఎన్ని తప్పులు చేశాము. ఇప్పుడు అతను ఆఫీస్ గురించి మాట్లాడటము మానేశాడు. తన మిత్రుల గురించి మాట్లాడటము ఆపేశాడు. మెల్లమెల్లగా అతని లోపల వైరాగ్యం వస్తుంది. ప్రకృతి అందాలు చూస్తూ, ఈ ప్రకృతి అంతకి కూడా వెనక కారణభూతులైనటువంటి వారు ఎవరో ఉంటారు. ఎవరి చేత ఎవరి చేత ఈ ప్రకృతి అంతా ఇంత అద్భుతంగా గీయబడింది? వెంటనే అతనికి తన సైన్స్ లో చదువుకున్న విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి. కొన్ని కోట్లాది కోట్ల గెలాక్సీలు. ఒక గెలాక్సీ అంటే మన గెలాక్సీ చూసుకున్నట్లయితే సూర్యుడు, మనకు తెలిసిన పెద్ద గ్రహాలు, తెలియని 200 గ్రహాలు. గెలాక్సీ ఎంత పెద్దదో, అసలు చాలా పెద్దది. లక్షలాది కోట్లాది నక్షత్రాలు ఒక్క మన గెలాక్సీలో, మిల్కీవే గెలాక్సీలో. ఈ మిల్కీవే గెలాక్సీ పక్కకి కొద్దిగా వెళ్ళామంటే ఆండ్రోమేడా గెలాక్సీ. మన గెలాక్సీని దాటడమే కష్టం మనకు. ఆండ్రోమేడా గెలాక్సీకి వెళ్ళడం అసంభవం. ట్రయాంగులం గెలాక్సీ, మళ్ళీ ఇంకో గెలాక్సీ ఆ పక్కకి వెళ్ళడం, అది ఇంకా దాదాపు అసంభవం. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ప్రపంచంలో కాంతి. ఆ కాంతి వేగంతో వెళ్ళినా కూడా వీటన్నిటి కొన్ని వేల లక్షల కోట్ల జీవితాలు మనము ఎత్తితే గాని ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళలేము. మరి ఎవరు ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని క్రియేట్ చేశారు? మరి ఈ సృష్టిలో ఎటువంటి అసమానతలు లేవు. ఈ సృష్టి లోపల అన్ని కూడా ఎవరు ఎలా ఉండాలో అవి అలాగే ఎంత అద్భుతంగా ఉండగలిగాయి. అలా ఆలోచిస్తూ వెళ్తున్నాడు ఈ అన్వేషకుడు. ఎప్పుడైతే అన్వేషిస్తున్నాడో అతడికి జవాబులు ఎక్కువ దొరుకుతున్నాయి. ఏంటంటే ఈ జవాబులు ఏదో ఒక మూల కారణం ఉన్నది అనేటటువంటి జవాబు దొరుకుతుంది. అన్వేషణ. ఇప్పుడు అతడు ఒక కంపెనీలో CEO కాదు, ఒక భార్యకు భర్త కాదు, కొంతమంది పిల్లలకు తండ్రి కాదు, కొంతమంది మిత్రులకు మిత్రుడు కాదు, కొంతమంది బంధువులకు అతడు బంధువు కాదు. మరెవరు? ఇప్పుడు అతనికి తెలుస్తుంది, నేను మరెవరో కాదు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. నాకు మరణం లేదు, నేను అమరుడను. ఇన్ని రోజుల పాటు ఎందుకు నేను బయటకు వచ్చి ఈ అన్వేషణ వెతకలేదు, ఈ అన్వేషణ జరపలేదు? ఇలా విషయాలన్నీ వెతుకుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. అలా వెళ్తూ 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 చివరికి తనకు తెలియకుండానే ఒక ముని ఆశ్రమానికి వెళ్తాడు. అద్భుతమైనటువంటి ముని ఆశ్రమం.
ప్రశాంతంగా ఉన్నటువంటి మునులు చక్కటి తపస్సులో ఉన్నారు. అందమైనటువంటి ఆవరణలు, గొప్ప పర్ణశాలలు. ఆ పర్ణశాలలోనే ఈయన వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఉంటాడు వాళ్ళతో పాటే. వారు ఉపనిషత్తులు చెప్తూ ఉంటే తను కూడా వింటూ ఉంటాడన్నమాట. వింటూ మెల్లగా 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 జ్ఞానాన్ని అభ్యసించుకుంటూ ఉంటాడు. అబ్బా, ఇంత గొప్పది కదా జ్ఞానం. జీవితంలో ఒక వ్యక్తి ఎప్పుడు మారతాడు? ఒకటి, తనకు ఆలోచన వచ్చినప్పుడు. సరే, అది రావడం కష్టం. రెండవది, పెద్ద దెబ్బ తగిలినప్పుడు. పెద్ద దెబ్బ తగిలేదాకా అందరం ఎదురు చూడాలా? కాదు. ఆలోచన ద్వారా మనం మార్పు తెచ్చుకోవాలి. అయితే ఇది ఎలా ఉండాలి? మూఢనమ్మకాలను ప్రేరేపించేదిగా ఉండకూడదు. మూఢనమ్మకాలని ప్రేరేపించేదిగా ఉండకూడదు. హంగు, ఆర్భాటము వీటిని పూర్తిగా దూరం చేయాలి. సాధనకు మనని దగ్గర చేసేదై ఉండాలి. హడావిడికి దూరంగా ఉన్నటువంటిదై ఉండాలి. ఇటువంటిది నిజంగా అభ్యాసం అంటే, అటువంటి అభ్యాసాన్ని నేను చేయగలనా? అందుకోసమే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అనేటటువంటి 4 వేద భాగాలు మనకు ఉన్నాయి. ఇది ఇక వేరే ఏ మతంలో కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవి. వేదము అంటే మాటలు కాదు, వేదము అంటేనే జ్ఞానము. విద్ అనే ధాతువులోంచి వచ్చింది వేదం. అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానం నేను ఎలా సంపాదించుకోవాలి అంటే, ముందుగా కర్మకాండలు, మంత్రాలు, మంత్రాలలోంచి మెల్లమెల్లగా యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు, అవి బ్రాహ్మణాలు. మంత్రాలేమో మన వాక్ శుద్ధి కోసం అని చెప్పేసి, తర్వాత వాటి ద్వారా యజ్ఞాలు, యాగాలు ఎలా చెయ్యాలి ఇవన్నీ కూడా మనకు తెలిసేది ఏదైతే ఉంటుందో అది మనకు కర్మకాండలకి బ్రాహ్మణము, సంహిత, బ్రాహ్మణము. చివరికి మెల్లమెల్లగా ఆరణ్యకం. ఆరణ్యకం వచ్చేసరికి ఏమవుతుందయ్యా అంటే, మన లోపల ఉపాసన బుద్ధి మొదలవుతుంది. ఉపాసన అనగానే మళ్ళీ మనం పూజలు, పునస్కారాలు అని అంటాము. కాదు, భగవంతుడికి ఏదో ఒక రూపం ఇవ్వడం తప్పు లేదు. అయితే రూపం దగ్గర ఆగిపోవడం తప్పు. తెలిసిన విషయంలోంచి తెలియని విషయం వైపుకు ప్రయాణం చేయాలి. తెలిసిన విషయంలోంచి తెలియని విషయానికి మీకు ఒక ఉదాహరణ చెప్పి ఆ ఉదాహరణలోంచి మీకు తెలియని విషయాన్ని అర్థం చేయించాలి. ఆ అంటే అమ్మ అంటాం. అమ్మ అని చెప్పడానికి అందులో ఆ అనే అక్షరం ఉంది అని చెప్పి అర్థం చేయించాలి. అమ్మ అనేది ఈజీనా అండి? ఒక పిల్లవాడికి ఆ అనేది ఈజీనా? నిద్రపోయారు సార్, మస్తు నిద్ర. అమ్మని గుర్తుపట్టగలడు. అప్పుడు అమ్మలో ఉన్నటువంటి ఆ నేను గుర్తించగలను. ఇల్లు, ఇల్లు అనేది చూస్తే తెలుస్తుందా, లేకపోతే ఈ అనే అక్షరం గుర్తుపెట్టుకుంటే తెలుస్తుందా మనకు? చూస్తే తెలుస్తుంది. సో కాబట్టి ఒక రూపాన్ని మనము ప్రతిదానికి కూడా అన్వయించుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉప ఆసనము అంటారు. ఉప అంటే సమీపం, ఆసనము అంటే దగ్గరికి వెళ్ళి మనం స్థిరంగా కూర్చోవడం. భగవంతుడు దగ్గరికి ఇన్ని రోజుల పాటు కర్మకాండలు, యజ్ఞయాగాలు, మంత్రాలు చదవడము, పారాయణలు చేయడము, ఇవన్నీ కూడా మొదటి భాగాల లోపల మనం చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మూడో భాగానికి వచ్చేసరికి ఏమైంది? మనం వచ్చినటువంటిది ఏంటిది? అరణ్యకము. ఆరణ్యకంలోకి వెళ్ళి మెల్లమెల్లగా ఉపాసన. నిరాకారాన్ని డైరెక్ట్ గా అందుకోలేము కాబట్టి ఒక ఆకారాన్ని తీసుకుని మెల్లమెల్లగా 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 ఈ ఆకారం ద్వారా తెలియనటువంటి రూపంకి వెళ్ళి అప్పుడు దీన్ని వదిలేయచ్చు మీరు. ఇప్పుడు మీరు అమ్మ ఆ అంటే అమ్మ, ఆ అంటే అమ్మ రాసి 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 కొన్నాళ్ళకి ఆ అనే అక్షరాన్ని చూడగానే గుర్తుపడతారు. ఏదన్నా అక్షరాన్ని చూడగానే మీ కళ్ళు దాన్ని గుర్తుపట్టడమే కాకుండా మీ మనసుకు సిగ్నల్ పంపిస్తుంది. ఇది రాసినది ఆ అని చెప్పి చెప్తాయి, వాడు రాసినది ఓం అని చెప్పి చెప్తాయి. అది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అదే విధంగా మీకేమవుతుందంటే, పరమాత్మని ఒక రూపం ద్వారా మెల్లమెల్లగా 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 పూజిస్తూ 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 రూపం కూడా లేనటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవడం పాసిబుల్. అయితే పరమాత్మని తెలుసుకోవడం ఎంత కష్టం? ఎలా తెలుసుకోగలం పరమాత్మని? ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల ద్వారా చూడలేము ఆ వ్యక్తిని. కళ్ళ ద్వారా ఆయనని చూడలేము. సార్, పోతనామాత్యుడు చూశాడు సార్, ఇక ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఇక్కడ. ఇప్పుడు ఉపనిషత్తులు మాట్లాడుతున్నప్పుడు పురాణాలు అవి లేదు. అవన్నీ కూడా మనకు ఒక రకమైనటువంటి సాధనను సృష్టించడానికి ఉన్నటువంటివి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ ఇక్కడ నమ్మకంతో సంబంధం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఆయన
సకల జీవరాశులకు ఒకే రకంగా ఉంటాడు. తుర్కాలకి గాని, క్రిస్టియన్స్ గాని, చీమకు గాని, దోమకు గాని, కుల, మత, వర్ణ, జాతి, జాతి అంటే మానవ జాతి, పశువు జాతి, రాక్షస జాతి, దేవ జాతి, ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఒక్కడే ఉండాలి. అంతేగాని నాకో దేవుడు నీకో దేవుడు ఉండడు. ఎందుకంటే మనుషులందరిలో ఉన్నటువంటిది ఒకటే రక్తం. మనుషులందరూ ఒకే రకంగా ఉన్నారు. జంతువులంతా ఒకే రకంగా ఉన్నాయి. కొన్ని సెన్సెస్ తక్కువ ఉంటాయి, వాటికి బ్రెయిన్ చిన్నగా ఉంటుంది, హార్ట్ ఫ్లో డిఫరెంట్ గా ఉంటుంది. అంతేగాని అన్ని కూడా ఒకే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఏకకణ జీవులలో కూడా మనం చేసేటటువంటి అనేక పనులు అందులోపల జరగడం మనం చూస్తూ ఉంటాం. ఎవరు వీటి కర్మలన్నింటినీ కూడా నిర్ణయిస్తున్నటువంటిది ఎవరు? వాటన్నిటికీ కూడా జవాబు చివరికి దొరికేది ఉపనిషత్తులో. సో సంహితలో ప్రారంభమైనటువంటి మన ప్రయాణము బ్రాహ్మణంలో కర్మకాండాలు చేయడం ద్వారా, ఆరణ్యకం లోపల ఉపాసనలు చేయడం ద్వారా, అంటే భగవంతుడికి పూజలు ఎలాగా ముందు ప్రారంభంలో రూపంతో తర్వాత రూపం లేనటువంటి స్థాయికి వెళ్ళడం. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు దీన్ని ఇంకొదిలేసేయచ్చు మనం. అయితే అటు పట్టుకోక ఇటు వదిలేస్తే దాన్ని డేంజరస్ పద్ధతి అది. కాబట్టి అది పూర్తిగా పట్టుకునే వరకు ఇది వదలదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాలు మనం పై మెట్టు మీద పెట్టాలి అంటే కింద పై మెట్టు మీద కాలు గట్టిగా పెట్టిన తర్వాత కింద మెట్టు మీద కాలు తీయాలి. పై మెట్టు మీద కాలు సరిగా పెట్టలేదు, కింద మెట్టు మీద కాలు తీసేయగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. నేను తపన పడుతున్నానా లేకపోతే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. రూపంలో ఉన్న భగవంతుని ముందుగా పూజించుకుంటూ నిరాకారం వెళ్ళాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. అక్కడ అడుగుతాడు, ఎవరు గొప్పవాళ్ళు? భక్తులలో ఎవరు గొప్పవాళ్ళు? నిన్ను నిర్గుణ రూపంలో పూజించే వాళ్ళ, లేకపోతే నిన్ను సగుణ రూపంలో పూజించే వాళ్ళ? నీకు రూపంతో పూజించే వాళ్ళు ముఖ్యమా, రూపం లేకుండా పూజించే వాళ్ళ? ఈయన అంటాడు, అన్డౌటెడ్లీ రూపం లేకుండా పూజించే వాళ్ళే గొప్పవాళ్ళు, నిరాకార పరబ్రహ్మని పూజించే వాళ్ళే గొప్పవాళ్ళు. ఇది యాత్రకు వచ్చే వాళ్ళకి 4 యోగాలని 4 రోజుల్లో మనం తెలుసుకుంటాము. ఇంకా డీటెయిల్ గా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటాడు, ఎలా గుర్తించవచ్చు అంటే భగవంతుని నిరాకార రూపంలో గుర్తించే వాళ్ళు జ్ఞానులు, ఇక వాళ్ళతో కంపారిజన్ లేదు. కానీ ఆ మార్గం మొదట్లోనే పట్టుకుందాం అనుకుంటే కష్టం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. క్లేశము అధికతరము. క్లేశము అంటే కష్టం, అధికతరము చాలా కష్టము. అది పట్టుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, భగవంతుని పట్టుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అది ప్రారంభ దశలో చాలా కష్టము, అధికతరము, క్లేశము అధికతరము. కాబట్టి ఆ క్లేశం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభ దశ లోపల మనము భగవంతుణ్ణి రూపం లేకుండా పట్టుకోలేము. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు మనము భగవంతుని రూపంతో పూజిస్తూ తర్వాత రూపం లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడైతే మనము సాధన పెరుగుతూ ఉంటుందో అప్పుడు భగవంతుడి యొక్క అసలు లక్షణాలను తెలుసుకుంటాం. అంటే విష్ణు సహస్రనామం మొత్తంలో చెప్పినటువంటిది, లలిత సహస్రనామంలో మొత్తంలో చెప్పినటువంటిది, ఆదిత్య హృదయంలో చెప్పినటువంటి మొత్తం, మణిద్వీపంలో చెప్పినటువంటి మొత్తం, మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మొత్తం ఏమిటయ్యా అంటే ఈ నిరాకార పరబ్రహ్మని తెలుసుకుంటే పూర్తి స్థాయి జ్ఞానం నీకు వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ పరబ్రహ్మని గుర్తిస్తావో అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన ద్వారా జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. ఈ ఉపోద్ఘాతం అందరికీ అర్థమైందా అండి? అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, మళ్ళీ మొదటికి వెళ్దాం. అర్థమైందా? ఏది చెప్పాలో మళ్ళీ ఒకసారి చెప్పండి. మొత్తం ఇప్పటివరకు చెప్పిన 30 minutes లేకపోతే లేదా ఏ పాయింట్ గుర్తించడం? అంటే నిరాకార రూపంలో ఉంటాడు పరబ్రహ్మ. మనము మన ఇంద్రియాల ద్వారా గుర్తించలేం. మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, వీటి ద్వారా భగవంతుడిని గుర్తించలేం. ఎలా గుర్తించాలి? మనస్సు ద్వారా గుర్తించలేం, బుద్ధి ద్వారా గుర్తించగలుగుతాం. అయితే బుద్ధి ద్వారా గుర్తించాలి అంటే మన లోపల ఆత్మజ్యోతి వెలగాలి. అది వెలగాలి అంటే మార్గం మనం ఇప్పుడు ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాం.
ఆ భగవంతుడిని నిరాకార పరబ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది ఉపనిషత్తుల్లో తెలుసుకుంటాం. అయితే ఉపనిషత్తులు నా అంతట నేనే చూసుకొని మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఉపనిషత్తులన్నీ కూడా నా అంతట నేనే చదివేసుకుని నా అంతట నేనే ముందుకెళ్ళిపోవచ్చా ప్రశ్న. లేదు, ఉపనిషత్ గురువు గారికి దగ్గరగా. గురువు గారు అంటే ఇప్పుడు శ్రీనివాస్ ని గురువు అనుకోండి, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ని, నేను ఉత్త టీచర్ని. సో గురువుకి సమీపంలో కూర్చుని కొద్దిగా కింద కూర్చొని, కింద సార్ మీరు కింద కూర్చొని అంటారు, మేము మంచిగా పండుకొని తింటున్నాం సార్, మాకు పండుకొని తింటే మస్తు ఉంటుంది సార్, ఎందుకంటే నిద్ర వస్తుంది కదా అట్లా మధ్యలో మంచి నిద్రపోతాం సార్. ఈ మధ్య ఎన్నేళ్ళు అయింది తెలుసా సార్ మేము నిద్ర మాత్రలు వాడి. అబ్బా ఏం సార్ మొత్తం రోగం నయం చేసిండ్రు మీరు, మీ లెక్క అందరు ఉండాలా సార్. సో ఏమవుతుంది అంటే పరబ్రహ్మని గుర్తించడంలో మనకు 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఏంటవి? మలము, విక్షేపణము, ఆవరణ. మలము, విక్షేపణం, ఆవరణ. ఒక గాజు గ్లాస్ లోపల, ఇది ఒక గాజు గ్లాస్ అనుకోండి, ఇక్కడ ఒక కాయిన్ వేసాను నేను. గాజు గ్లాస్ లో కింద కాయిన్ వేశాను, ఇందులో మట్టి వేశాను, ఈ నీళ్ళను ఊపుతున్నాను ఇలాగా. ఈ చెత్త వేయడాన్ని మలము అంటారు, దీన్ని ఇలా ఊపడాన్ని విక్షేపము అంటారు. దీనిపైన ఒక కవర్ వేసేసాను, ఒక బట్ట తీసేసి దీని మీద కప్పేశాను. ఇప్పుడు నాకు కాయిన్ కనిపిస్తుందా అండి? ఎంతమంది కాయిన్ చూడగలుగుతారండి ఇప్పుడు చెప్పండి? హలో, కాయిన్ చూడలేము, కాయిన్ కనిపించదు. కాయిన్ ఎందుకు కనిపించదు అంటే, కాయిన్ కనిపించాలంటే ఏం చేయాలి? నువ్వు ముందుగా కవర్ తీసేయాలి. ముందుగా అని కాదు, కవర్ తీసేయాలి. ఈ కదులుతున్నటువంటి నీళ్లను, టర్బ్యులెంట్ వాటర్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఆపాలి, నిశ్చల స్థితికి తీసుకురావాలి. తర్వాత ఇందులో ఉన్నటువంటి మలము, చెత్త ఏదైతే ఉన్నదో, మట్టి ఇదంతా, దాని మట్టిని బయట తీసేసేయాలి. ఇప్పుడు కాయిన్ స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానా సార్? మాకు అది వస్తుందంటారా? వచ్చి తీరుతుంది. మరి దీనికోసమే ఏమున్నాయి సార్? దీనికోసమే కర్మ, భక్తి, జ్ఞానము. కర్మ, భక్తి, జ్ఞానము. నీకు మలము పోవాలి. ముందు మలం పోవాలి అంటే ఏంటి? నీ లోపల ఉన్నటువంటి చెడు, మనసులో పేరుకుపోయినటువంటి పాప కర్మలు ఏవైతే ఉంటాయో, ఈ పాప కర్మలు పోవాలి. వాసనలు, సంస్కారాలు, రాగద్వేషాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ పోవాలి. కామం గాని, క్రోధం గాని, లోభం గాని, మోహం గాని, మదం గాని, మాత్సర్యం గాని మొత్తం పోవడం అసంభవము. కొంత పోతే చాలు. కామం, క్రోధం 2 తగ్గించుకుంటే మిగతా వెళ్ళిపోతాయి. మనం త్రివిధం నరకస్యేదం అని చెప్పి నేర్చుకున్నామా? కామ, క్రోధ, లోభాలు అన్నిటికంటే డేంజర్ అని చెప్పి తెలుసుకున్నాం. లోభం గురించి ఈ మధ్య కాలంలో ఎక్కడ తెలుసుకున్నామండి మనం? యక్ష ప్రశ్నలు తెలుసుకున్నాం. అంతులేని రోగం సార్, అంతులేని రోగం. ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని అడిగాను. వెరీ గుడ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతోంది మనకు అంటే, మనము పోగొట్టాలి అంటే, మన పాప సంస్కారాలు ఇవన్నీ పోగొట్టాలంటే ఏవైతే నరకానికి మార్గాలు, కామము, క్రోధము, లోభము, అవి కూడా పోగొట్టుకోవాలి. కామ, క్రోధ, లోభాలు పోగొట్టుకున్నట్లయితే మిగతావి పెద్ద పర్వాలేదు, అవి ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి. కోరిక లేకపోతే మిగతా ప్రాబ్లం. నిజం చెప్పాలంటే కామం ఒక్కటి పోతే అన్ని పోయినట్టే. ఎందుకంటే ఆయన బుద్ధుడు ఏం చెప్పాడు? కామము, కోరిక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా మూల కారణము కోరికలే. ఆఖరికి ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పారు మొన్నేదో రాము ఈజన్ లోపల చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నిటికీ కారణం కోరికలే. సో కాబట్టి కోరికలు అనేవి, కామము అంటే కోరిక, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, వస్తువులు కావాలి, రకరకాల గుర్తింపు కావాలి కూడా కామమే. హంగో ఆర్భాటాలు కూడా కామమే. ప్రశాంత చిత్తులై నేర్చుకుంటూ ఉంటే కామం పోతుంది, ఆటోమేటిక్ గా పోతుంది. కాముడు పోతే రాముడు వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే ఈ జలుబు పోదు, కామం పోతుంది, కానీ జలుబు పోయేటట్లేదు నాకు. సో ఎలాగ మరి ఏం చెయ్యాలి నేను? సార్ మలంను పోగొట్టుకోవాలంటే ఏం చేయమంటారు? మలమును పోగొట్టుకోవాలి అంటే నిష్కామ కర్మ చేయవయ్యా. మలమును పోగొట్టుకోవాలంటే నిష్కామ కర్మ చేయాలి. మంచిగా దానం చేయి. వైటీడీ ఏవైతే చెప్తామో, ఈ వైటీడీని మనము భగవద్గీతలో తెలుసుకున్నాం. మళ్ళీ సార్ అటుపోయి ఇటుపోయి భగవద్గీతలోకి తీసుకొస్తారంటే భగవద్గీతలోకి వస్తాం, యక్ష ప్రశ్నలోకి వస్తాం, విష్ణు సహస్రనామాలు అన్నింటిలోకి వస్తాం. ఎందుకంటే అన్నింటిలో చెప్పినటువంటిది ఒకటే సారము.
అన్నింటిలో చెప్పినది ఒకటే సాధనం. భగవద్గీత లోపల ఏం చెప్పాడు? వైటిడి అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలే పనులు కావవి. యజ్ఞము, తపస్సు, దానము అనేవి ఏవైతే ఉన్నాయో ఈ వైటిడి అవి ఒక మనిషిని మనీషిగా మారుస్తాయి, మహానుభావుడిగా మారుస్తాయి. కాబట్టి ధర్మాచరణ చెయ్యాలి. యజ్ఞము, తపస్సు, దానము ఇలాంటి పనులు చేస్తే నీలో పేరుకుపోయినటువంటి మలము పోతుందయ్యా అంటాడు. ఓహోహోహోహో, ఓకే, బాగుంది సార్. మరి విక్షేపం అంటే ఏంటి? విక్షేపం అంటే కదిలిపోవడం. చూడండి ఎలా కదిలిపోతుందో. ఎక్సర్సైజ్ చేస్తాం పొద్దున్న, నాకు తెలియదు అని ఇట్లా చేయాలన్నమాట. మొత్తం శరీరం అంతా ఇలా ఊపాలి. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ప్రతి అణువు కదులుతుంది అన్నమాట. మనస్సును అలా కదిపి పారేయకండి. మనం వద్దన్నా మనసును కదుపుతున్నాం. శరీరాన్ని కదపాల్సిన చోట మనం ఏం చేస్తున్నామంటే మనసును కదిపి పారేస్తున్నాం. ఒక విషయం పైన మనస్సు నిశ్చలంగా ఉండకుండా అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఉపాసన వస్తుంది. అమ్మయ్య, వచ్చేసాం. జపము, ధ్యానము, భక్తి ఇవన్నీ కూడా నీకు మనస్సు ఒక దగ్గర నిలిచేలాగా చేస్తాయి. నేను బాగా భక్తున్నండి, టెంపుల్కి వెళ్తాను, ఏకాదశి వ్రతం చేస్తాను, ద్వాదశి నాడు తీస్తాను, చాతుర్మాస్యంలో మంత్రాలు చదువుతూ కూర్చున్నాను. పద్ధతి ప్రకారం చేస్తున్నావా? ఎక్కడో వాట్సాప్లలో వచ్చినవి ఫార్వర్డ్ చేస్తే వింటున్నావా? లేదా ఇంకొక అమ్మలక్కలు చెప్పినట్టు చెప్పేవాడికి అర్హత ఉందా? ముందు వాడికి వేద పరిజ్ఞానం ఉన్నదా లేదా? అది ముఖ్యం. ముందు వాడికి వేద పరిజ్ఞానమే లేదు, వాడి నోటికి వచ్చిన మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎలా వింటావు సార్? మరి ఎలా సార్ గురువుని గుర్తించడము? ఎవడైతే మీ దగ్గర డబ్బు తీసుకోకుండా మనస్ఫూర్తిగా అవతల వాళ్ళ బాగు కోసం చెప్తాడో వాడే గురువు. ఎందుకంటే గురువు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, గురువును మించిన దాత లేడు ఈ ప్రపంచంలో. కానీ ఈ రోజుల్లో ఏమైంది? గురువులు యాచకులు అయిపోయారు. గురు సమాన్ దాతా నహి, జాచక్ శిష్య సమాన్, దీనిలోకి సంపద సో గురు దిన్హిదాన్. కాబట్టి ఏంటంటే గురువుని మించినటువంటి దాత ఉండడు. గురువు అనేవాడు దాతగా పేరు తెచ్చుకోవాలి, కానీ తను దాతగా పేరు తెచ్చుకోవాలి, అంతేగాని తను అందరి దగ్గర అడుక్కు తినే రకం అయ్యి ఉండకూడదు. కాబట్టి అలాంటి గురువులను పట్టుకుని మనస్సుని నిగ్రహింపజేసుకునేటటువంటి మార్గాలు చెయ్యాలి. చేసినట్లయితే నీ విక్షేపము తొలగుతుంది. మలము తొలగింది, విక్షేపము తొలగింది. మరి ఇంకిప్పుడు మిగిలింది ఏంటి? కర్మయోగం అయిపోయింది, భక్తి యోగం అయిపోయింది. ఇంకా మూడోది వచ్చేసరికి జ్ఞాన యోగము. ఇదేంటంటే నీకు ఆవరణం పైన కప్పినటువంటి బట్టను తీసేయాలి. మలం తీసేయడానికేమో కర్మయోగము, విక్షేపము తొలగించడానికేమో భక్తి యోగము, ధ్యాన యోగము, మెడిటేషను అండ్ డివోషను. పైన ఉన్నటువంటి బట్టను తీసేయాలి కదా ఇప్పుడు ఆవరణం తీయడం కోసము శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. శ్రవణం వినడం, మననం, మాటి మాటికి దాన్ని రివిజన్ చేయడం, పునశ్చరణ చేసుకోవడం, నిధిధ్యాసనం దాన్ని ముద్రించుకోవడము. ఈ విధంగా మనకేమిటంటే దోషాలను తొలగించుకోవాలి. దోషాలను తొలగించుకున్నప్పుడు అప్పుడు మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక్కసారి ఆపుతాను, మళ్ళీ ప్రశ్నలు అడగండి, ముందుకెళ్దాం. ఏమనుకోవద్దు, గుర్తు సరిగా లేదు. కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉండొచ్చు కదా సార్, నార్మల్ వాటర్ కన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మనము అత్యద్భుతమైనటువంటి కేనోపనిషత్తులో మొదటి శ్లోకంలోకి ప్రవేశించేటప్పుడు చెప్పుకున్న ఉపోద్ఘాతం ఏంటి? కేనోపనిషత్తు కేన, దేని ద్వారా ఈ ప్రపంచం అంతా ప్రారంభమైంది, దేని ద్వారా నేను ఇవన్నీ వినగలుగుతున్నాను, దేని ద్వారా చూడగలుగుతున్నాను. ఇలాగా శిష్యులందరూ కూడా పూర్వకాలంలో ఏమయ్యేదంటే చక్కగా మంచిగా మనం ఎలా అయితే గోపికలు రాసలీల సమయంలో ఇలా చేతులు పెట్టుకొని శ్రీకృష్ణుడు చెప్పేవన్నీ వినుకుంటూ ఆయన చెప్పే ప్రతి పాటకు మురిసిపోతూ వాళ్ళలో వాళ్ళు జోక్స్ కి నవ్వుకుంటూ ఎలా అయితే ఉన్నారో, ఈ శిష్యులు కూడా అదే ఆనందంలో ఉన్నారు. దానికి దీనికి పెద్ద తేడా లేదు. అది రాసమే, ఇది రాసమే. రాసము అనగా భగవంతుడి యొక్క అనుభవము అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. ఈ జ్ఞానాన్వేషణ ఏదైతే ఉన్నదో, జ్ఞానాన్వేషణ చేయడం కోసం వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అందరూ అలా కింద కూర్చుని గురువు గారు చెప్తున్నటువంటి మాటలకు సంతోషపడుతున్నారు, అడుగుతున్నారు గురువు గారు ఇలా ఏముంది, అలా ఏముంది అని. ఆయన జ్ఞానాన్వేషణ సమయంలోనే కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? జ్ఞానాన్వేషణకి ఫలితం ఏంటి? పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు గుర్తించగలగడం. ఎప్పుడైతే అన్వేషణ చేస్తావో ఏదో ఒకటి దొరకాలి కదా, ఆ దొరికే వస్తువు గురించి 2వ అధ్యాయంలో చెప్తాడు.
అయిపోయింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది 2 చాప్టర్సే. కేనోపనిషత్తు గురించి అర్థం కావాలంటే మొదటి 2 చాప్టర్స్ చాలు. మొత్తం 35 శ్లోకాలలో 9 + 5 14 శ్లోకాలలో మీకు అయిపోతాయి. కరెక్టేనా అండి? నేను తప్పు చెప్పానా? 9 + 5 12 + 9 కరెక్టేనా? ఏమన్నా తప్పు చెప్పానా? ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఎవరన్నా ఒక్కసారి చూసి చెప్తారా? 9, 5, 12, 9. 9, 12, 5, 9 సార్. 14, 23, 35 మొత్తం 4 టోటల్ కరెక్టే. అవును. సో కాబట్టి 4 భాగాలు. సో కాబట్టి ఈ ప్రథమ ఖండం లోపల ఉన్నటువంటిదంతా కూడా అన్వేషణ. ద్వితీయ ఖండంకి వచ్చేసరికి ఏమైపోయిందయ్యా అంటే ఆ పరబ్రహ్మ అన్వేషణ చేయడం ద్వారా నీకు ఏం దొరుకుతుంది అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. పరబ్రహ్మ స్వరూపం నీకు అందుతుంది. తృతీయ ఖండంలో సరే స్టోరీ దేవతల యొక్క గర్వభంగం ఏం జరిగింది అని చెప్పి. 4వ దాంట్ లోపల ఆత్మజ్ఞానం రావడం వల్ల నీకేం లాభం. ఇది ఫలశ్రుతి కాదు, నీకేం లాభం. సార్ ఆత్మజ్ఞానం వస్తుందంటే ఆ ప్రహ్లాదుడి కథలాగా అయిపోయింది. ప్రహ్లాదుడు ఏం చేశాడు, అందరికి ఫ్రెండ్స్ అందరికి కూడా అరే దేవుడు మనకు మోక్షం ఇస్తా అన్నాడరా, రేపు రమ్మన్నాడు, దేవుడు వస్తా అన్నాడు, 500 మందికి ఛాన్స్ ఇచ్చాడని. వీళ్ళందరూ ఎగురుతారు, డాన్సులు చేస్తారు. కొంతమంది ఓ ఇట్లా 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 మన వాళ్ళు చేస్తారు కదా పారాయణలలో, ఆ పిచ్చి డాన్సులు అన్ని చేస్తారు. చేసిన తర్వాత మెల్లగా ఒకడు అడుగుతాడు, ఏం రా ఆడ బంగ్లాలు మస్తుంటాయా అని. బంగ్లాలు ఏమి ఉండవు, మోక్షం అంటే అది కాదంటే, ఓ బంగ్లాలు కాకపోతే కార్లు మంచిగా ఉంటాయా, రోడ్లు బాగుంటాయా, అది కాదు ఆత్మజ్ఞానం అంటారు. కొద్దిగా డౌట్ వస్తూ ఉంటుంది జనాలకి. తర్వాత ఇంకెలా ఉంటుందిరా మోక్షం అంటే అనగానే వాడు చెప్తాడు, మోక్షం అంటే అదొక భగవంతుడు అనుభవము, సచ్చిత ఆనందము అంటాడు. వాళ్ళకి అర్థం కాదు. అంటాడు, అరే అక్కడ రంభా ఊరవసి మెనక ఉంటారు కదా, నేను సినిమాలలో చూసిన ఎన్టీ రామారావు సినిమాలలో అందరూ రంభా ఊరు, అలా ఉండదురా. మరి బాగా తాగొచ్చు కదా, సురాపానం అనేదో అంటారు సినిమాలలో. అది కూడా కాదు. మెల్లమెల్లగా ఒక్కొక్కడు ఆలోచిస్తూ ఉంటాడు. మెల్లగా కొంతమంది శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా చెప్తాడు, మాకు మనవరాల్ని చూసుకోవాలండి అని కొంతమంది అంటారు, మనవన్ని చూసుకోవాలండి అని కొంతమంది అంటారు, పిల్లల్ని చూసుకోవాలండి అని కొంతమంది అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే మేము నిద్రపోవాలండి అంటారు, కొంతమంది మాకు ఆరోగ్యం బాలేదండి అంటారు. ఇలా మొత్తం మీద అందరూ 100 కారణాలు చెప్తారు. కొంతమంది మాత్రం వస్తామా అన్నట్టుగా అంటారు. సరే ఇతను నెక్స్ట్ డే నాడు భగవంతుడు వచ్చి చూస్తుంటాడు. భగవంతుడు ఇతను ఎదురు చూస్తుంటారు. 11 o'clock అందరు వచ్చేయాలని చెప్తాడు. ఇతను 12 o'clock అయిపోతుంది. 12 o'clock రాడు. దేవుడు అంటాడు, ఇంకో 4 గంటలు బోనస్ తీసుకో అంటాడు. బోనస్ తీసుకుంటాడు. ఎవ్వరు రాడు సాయంత్రం వరకు. దేవుడు అంటాడు, అర్హత లేదయ్యా వాళ్ళకి. కాబట్టి ఆత్మ జ్ఞానం అంటే తెలియాలి ముందు, దాని ఫలితము వాళ్ళకి తెలిసి అర్థమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. అది మనకు చతుర్థ ఖండము అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్. ఇది మామూలు ఇది కాదు. కేనోపనిషత్ అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటిది. నా జీవితంలో ముఖ్య పాత్ర పోషించినటువంటిది కేనోపనిషత్తు. కేనోపనిషత్తు ఎంతసేపు కూడా ఈ విశ్వ సృష్టి ఎలా జరిగింది అని చెప్పరు, కర్మకాండలు ఎలా జరుగుతాయి అని చెప్పరు, స్వర్గం గురించి నరకం గురించి మాట్లాడరు. ఒకే ఒక ప్రశ్న, నా చెవి వినడానికి కారణం ఏంటి, నా కళ్ళు చూడడానికి కారణం ఏంటి, నా ప్రాణము ఎందుకు ఎలా ప్రేరేపింపబడినది. జస్ట్ ఇదొక్కటే. అంటే ఏంటంటే విచారణ స్థాయి. ఇది విచారణ స్థాయి. మనము సాధారణంగా ఈ చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా అసత్యము అని చెప్పేసి దీనికి మూలం ఒక పరబ్రహ్మ ఉన్నాడు అని చెప్పి ఎలా గుర్తించగలం? దానికి కావాల్సినటువంటి అన్వేషణ ఏదైతే ఉంటుందో ఆ అన్వేషణ కేనోపనిషత్తు. కేనోపనిషత్తు ద్వారా నీకు డైరెక్ట్ అర్థం దొరుకుతుంది. దీన్ని అపరోక్ష అనుభూతి అంటారు. పరోక్షం అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే డైరెక్ట్ అనుభూతి కలుగుతుంది. డైరెక్ట్ అనుభూతి అంటే ఏంటి? నీకు తెలిసిపోతుంది ఆనందంగా ఉందని. ఆనందంగా ఉందని ప్రూఫ్ ఏంటండి? ఎవరికైనా ఆనందంగా ఉన్నామని చెప్పి ప్రూఫ్ ఎలా చేస్తాం? నేను నవ్వితే ఆనందంగా ఉన్నట్టు నవ్వాను, ఆనందంగా ఉన్నానా? హలో, లోపల అంతఃకరణంలో ఆనందం అవతల వాడికి ఎలా తెలుస్తుంది? దేవుడు సాంగ్ వింటున్నప్పుడు, మంచి భక్తి సాంగ్ అవతల వాడికి తెలిసే అవకాశం లేదు అంటున్నా. నేను కోపం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. కోపం ఫేస్ లో తెలుస్తుంది సార్. కోపం అనేది ఫేస్ లో తెలుస్తుంది. కొంతమంది ప్రకటించగలుగుతారు, కొంతమంది ప్రకటించకుండా ఆపుకోగలరు. నిజంగా ఆనందంగా ఉన్నవాడు జయ శ్రీకృష్ణ, నిజంగా ఆనందంగా ఉన్నవాడు డెఫినెట్ గా ప్రశాంతంగానే కనబడతాడు సార్. ఫేక్ చేయలేదు. మనకు సాధన ద్వారా కోపం వచ్చినా కూడా నవ్వుకుంటూ ఉంటాడు. మేము స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటప్పుడు ఒక ఆయన ఉండేవాడు, పాంజా అని చెప్పి.
ఆయన పంజా వేసేవాడు అనమాట. ఎట్లా అంటే నువ్వు ఆయన తలకాయ నరికేస్తే ఆ తలకాయ చేతిలో పెట్టుకొని ఏ శ్రీనివాస్ నువ్వు ఇంకా పిల్లవాడివే కదా అంటాడు. ఆ తర్వాత ఆయన కొడతాడు దెబ్బ, మళ్ళీ మన పిల్లలు మన మనవళ్ళు మన 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 మునిమనమల్ని కూడా గుర్తుంచుకునేంత దెబ్బ కొడతాడు. కాబట్టి ఆనందంగా ఉన్నాడా లేదా ఒక వ్యక్తి అనేది తెలపడం దాదాపు అసంభవం. అవతల వాడు గుర్తించడం ఇంకా అసంభవం. స్వానుభవం మాత్రమే అది. ఎవరి అనుభవం వారికి వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే ఎక్కడైతే మన మనస్సు ఆనందంగా ఉంటుందో, దీన్నే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని. అది ఎంత అద్భుతమైనటువంటిది. ఓ దేవుడా, ఈ ప్రపంచంలో ఏ ముక్కలు కానటువంటి ఆ ప్రదేశం ఏదైనా ఉన్నదా, నేను భయం లేనటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా, ఈ ప్రపంచం అంతా అన్ని చోట్ల ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి, వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా అందరూ ఆనందంగా ఉండే ఒక ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి. హిందీలో ఒక పాట ఉంది, మీరు అందరూ వినే ఉంటారు, దూర్ గగన్ కి రాహో మీ లోపల, ఆ చల్ కే తుజే మై లేకే చలు एक ऐसी गगन के तले जहां गम भी न हो आंसू भी न हो जहां ప్యార్ హి ప్యార్ మిలే. ఎంత అద్భుతమైనది. ఆయన అంటాడు పిల్లవాడిని తీసుకొని వెళ్తూ ఉంటాడు, నిన్ను తీసుకెళ్తాను ఒక ప్లేస్ కి, ఎక్కడైతే గమ్ అంటే బాధ, దుఃఖం లేనటువంటిది, ఆ సూబినహో కంటిలో వచ్చేటటువంటి నీళ్లు కూడా ఉండవు, ఎక్కడైతే ప్రేమ అంటే ప్రేమ మాత్రమే దొరుకుతుంది అని చెప్పేసి. అది ఎంతో అద్భుతం. ఆయన అంటాడన్నమాట, సూరజ్ కి పెహలి కిరణ్ సే ఆశా కి సవేరా జాగే, సూరజ్ కి పెహలి కిరణ్ సే ఆశా కా సవేరా జాగే, చందా కి ధుల్కర్ भरपूर अंधेरा भागे, कभी धूप खिले कभी छाव मिले, लंबी चंदन की किरण से लेकर घन घोर अंधेरा भागे. వండర్ఫుల్ సాంగ్ సార్. చాలా అద్భుతం. సూరజ్ ఇంత అంధేరాన్ని పోగొట్టేటటువంటి ఇంత గొప్ప ఇది వస్తుంది. ఒకసారి నీకు కొంత ఎండ వస్తుంది, కొంతసేపు నీడ వస్తుంది, ఇవన్నీ కూడా ప్రపంచంలో దొరుకుతూ ఉంటాయి. అంటే భగవంతుడు సృష్టి చూసినట్లయితే అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా నువ్వు ఎంజాయ్ చేయగలగాలి జీవితంలో అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇదన్నమాట పాట. అలాంటిదే ఇంకో పాట ఉందేమో, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला जब मैं तेरी शरण में आया मेरे राम, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया. ఆయన ఏమన్నాడు, సూర్యుడి యొక్క వేడికి శరీరం అంతా తప్పించిపోతోంది, వెంటనే ఒక చెట్టు నీడ నాకు ఏ విధంగా అయితే దొరికిందో అదే విధంగా ఐసా హీ సుఖ్ మేరే మన్ కో మిలా మై జబ్ తేరే శరణ్ మే, నేను ఇటువంటి సుఖమే నాకు దొరికింది ఎప్పుడో తెలుసా, ఓ రామా నీ శరణ్లోకి నేను ఎప్పుడొచ్చానో అటువంటి సుఖమే నాకు వచ్చింది, అటువంటి చల్లదనమే నాకు దొరికింది. కాబట్టి ఆనందం అనేటటువంటిది కేవలం భగవంతుడి మార్గంలో మాత్రమే ఉన్నది. నీకు దొరికినటువంటి చిన్న చిన్న ఆనందాల లోపల భగవంతుడిని చూడాలనుకుంటున్నావు, కానీ భగవంతుడి యొక్క జ్ఞానం అనేటటువంటిది అపరోక్ష అనుభవం. అంటే ఇట్స్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్. నీకు వెంటనే తెలిసిపోతుంది ఆనందం అనేటటువంటిది. ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పక్కర్లే, నీకు గుండె ఇలా ఇలా దూది పింజలాగా లేచిపోతుంది. ఆనందంగా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ అంటారు అనమాట, వీళ్ళకి ఏం వేరే మందులు అవసరం లేదండి, వీళ్ళకి వేరే మందులు అవసరం లేదు, ఆనందంగా ఉన్నారు చాలు, అన్ని రోగాలు తగ్గిపోతాయి వీళ్ళకి. ఆనందంగా ఉండడం తప్ప మనకి హిందూ ధర్మంలో మరి ఏది చెప్పడు. ఇది మహోన్నతమైనటువంటి ఉపనిషత్తు, మహోన్నతమైనటువంటి ఉపనిషత్తు. కేనోపనిషత్తులో చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఇందులో చెప్పినటువంటిది ఎందులోనూ చెప్పలేదు, ఎన్నో చెప్పారు. ఈ కేనోపనిషత్తు శంకరాచార్య ఇచ్చినటువంటి వర్ణన ఏదైతే ఉన్నదో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇచ్చినటువంటి భాష్యం ఏదైతే ఉన్నదో బ్రహ్మ అనేటటువంటిది నీకు తెలుస్తుంది, ఏదో ఒక రోజు తెలుస్తుంది నువ్వు నిజమైనటువంటి సాధనం చేసావు అంటే. అది తెలిసినప్పుడు ఏమైపోతావు తెలుసా, నువ్వే బ్రహ్మమైపోతావు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. మనం భగవద్గీతలో
ఎప్పుడైతే నువ్వు పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటావో నువ్వు అప్పుడు పరబ్రహ్మం అయిపోతావు, నీకు ఇక వేరే మార్గం లేదు అని చెప్పేసి ఆ చైతన్య స్వరూపుడు నేనే అనేటటువంటి అపరోక్ష అనుభూతి కలుగుతుంది. అపరోక్ష అంటే మీనింగ్ అర్థమైందా అండి? ఇంకొకసారి చెప్పరా? హలో, ఎవరైనా మొహమాట పడకండి, ఇది అద్భుతమైనటువంటిది. ఎందుకు ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటున్నాం? ఒక్క శ్లోకం దాటలేకపోయాం ఇంకా. అపరోక్ష అనుభూతి అంటే అందరికి అర్థమైందండి? డైరెక్ట్ అనుభూతి, డైరెక్ట్ మీనింగ్, డైరెక్ట్ అనుభవం, భగవంతుడు డైరెక్ట్ అనుభవం. చిన్నప్పుడు నేను చెప్పాను మీకు అందరికి 2 సార్లు 3 సార్లు చెప్పాను, జ్ఞాపకం ఉందా లేదో. చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అందరికి గ్రీటింగ్ కార్డ్స్ పంపించేవాడిని. డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు అందరికి గ్రీటింగ్స్ కార్డు పంపించేవాడిని. అక్కడ ఇక్కడ సేవ్ చేసుకున్న పైసలతోటి. నాకు అదొక గొప్ప అన్నమాట. అట్లా న్యూ ఇయర్ నాడు అందరినీ గ్రీటింగ్ కార్డులతో పంపిస్తే మా చుట్టాలలో చాలా నాకు సంతోషం అన్నమాట. అతి కష్టం మీద కొనేవాడిని, నా బడ్జెట్ లో ఉన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాడిని. అది కొంటున్నప్పుడు సడన్ గా అందులో ఒక గ్రీటింగ్ కార్డు కనిపించింది. అందులోపల ఒక వ్యక్తి దట్టమైనటువంటి చీకటి, ఆ చీకట్లలోంచి వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే పైనుంచి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి. అప్పుడు అందులో ఏముందంటే, నిజమైనటువంటి ఆనందము నువ్వు భగవంతుడి గురించి చేసే అన్వేషణలోనే ఉంది అని. నాకు అది అర్థం కాలేదు, కానీ ఎందుకో మనసంతా కొట్టుకుంది. అది తీసుకున్నాను. గమ్మతేంటి తెలుసా? అది నేను ఎవరికి పంపిలే, ఇంకెప్పటికీ నా దగ్గరే ఉంది. మా వనస్థలిపురంలో ఉంది, ఇప్పటికీ నా దగ్గరే ఉంది. అది నిజం. అది ఎందుకో నన్ను మార్చడానికి వచ్చిందా, నన్ను ఈ దారిలోకి తీసుకురావడానికి వచ్చిందా, లేకపోతే అది నాకు చిన్న ఝలక, నాకు అర్థం కాలేదు. భగవంతుడి మార్గంలో ఏదైతే అపరోక్ష అనుభూతి ఉంటుందో, ఆ అపరోక్ష అనుభూతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మహోన్నతమైనటువంటిది. ఆ అపరోక్ష అనుభూతిని పొందేటటువంటి ఏకైక మార్గము కేనోపనిషత్తు. కేనోపనిషత్తులో మాత్రమే మనము ఆ అపరోక్ష అనుభూతిని పొందగలుగుతాము. శ్రవణం, గురువు గారి దగ్గర కూర్చొని వినడం, మననం, సందేహ నివృత్తి చేసుకోవడం. నేను అందుకే మాటకి మిమ్మల్ని డౌట్స్ ఉన్నాయా అని అడుగుతాను. నిధిధ్యాసనం, ఇక ఆత్మచింతన చేయడం. చెప్పిందంతా అర్థమైంది. మీరు ప్రశ్నలు అడిగారు, నేను ముందు చెప్పాను. ఇప్పుడు మీరు చింతన చెయ్యాలి, నిద్రపోవడం కాదు, చింతన చేయాలి. చింతన చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అలా ఉంటూ నా మనస్సును కూడా ఆదేశిస్తున్నది ఎవరు? నా కళ్ళకు వెనక ఉండి చూస్తున్నది ఎవరు? నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్ను ఎవరో సాక్షిభూతంగా చూస్తున్నట్టుగా నాకు తెలుస్తోంది. నన్ను ప్రతిరోజు నా శరీరాన్ని నేను ఇలా రాత్రి చూసుకుంటున్నాను నిద్రలో. భయం వేస్తుందా లేదా? ఒకసారి చెప్పండి. నేను చెప్తున్న మాటకు భయం వేస్తుందా లేదా? మీరు పడుకున్నప్పుడు మీరు ఒక చిన్న దిండుతో సమానం తెలుసా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు. నన్ను నమ్మండి, మీరు బయటకు వచ్చి మీ శరీరాన్ని తొంగి చూస్తున్నారు. భయం వేస్తుందా లేదా? ఆశ్చర్యంగా ఉందా? భయం వేస్తుందా? ఏదో ఒకటి ఆశ్చర్యంగా ఉంది, భయం లేదు సార్. భయం కంటే ముందు ఆశ్చర్యం, నిద్రపోతాం కనుక భయం ప్రసక్తి లేదు. మీ శరీరాన్ని చూస్తుంటారు మీరు. శరీరం నేను కాదు అని చెప్పి తెలుస్తుంది, కానీ మళ్ళీ మాయ కప్పేస్తుంది. దానికి కారణం ఏంటంటే సాధన లేదు. ఏ క్షణంలో అయితే అతిపెద్ద రోగం వచ్చిన వాడికి గాఢ నిద్రలో నొప్పి తెలియదు. బాగా రోజుకు 4 సార్లు 5 సార్లు ఫుడ్ లాగిచ్చేస్తారు చాలా మంది, కుంభాలు. వాళ్ళు కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఫుడ్ అడగారు, నీళ్ళు అడగారు, ఏమీ అడగారు. మరి అదే సుఖము మనం ఎలా పొందగలుగుతాము? ఆ అపరోక్ష అనుభూతిని ఎలా పొందగలుగుతాం? ఈ పదం బాగా గట్టిగా పట్టుకోండి మీరు ప్లీజ్. ఇవాళ ప్రవచనం మళ్ళా వినండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని ఎన్ని రకాల ఉదాహరణలు తీసుకొచ్చి చెప్తున్నానో. ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. ఆ సమయం లోపల ఏం జరుగుతోంది నాకు ఆలోచించండి. ఆలోచిస్తున్నప్పుడు ప్రాక్టికల్ అనుభవం మీకు తెలుస్తుంది. ఒకసారి ఆలోచించడం మొదలెట్టాలంతే. ఆలోచించిన తర్వాత భగవంతుడు దొరకకపోవడం అసంభవం. మెల్లమెల్లగా మబ్బులు క్లియర్ అయిపోయినాయి. తర్వాత సూర్యుడు ఎలా కనిపిస్తాడో మనం ఆత్మబోధ, శంకరాచార్య ఆత్మబోధలో ఏమని తెలుసుకున్నాము? మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎలా కనిపిస్తాడో నీ ఆత్మ నీకు అంత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజు చూస్తున్నావయ్యా, యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏది కూడా ఇట్స్ నాట్ అబ్స్ట్రాక్ట్ ఎట్ ఆల్. వేగ్ అనేది అసలు ఛాన్సే లేదు. దిస్ ఈజ్ నైదర్ వేగ్ నార్ అబ్స్ట్రాక్ట్. దిస్ ఈజ్ ఎ ప్యూర్ నాలెడ్జ్. ప్రపంచంలో మతము, కులము, జాతి దేనికి సంబంధం లేకుండా కుక్కకి అదే నిద్ర, నీకు అదే నిద్ర. కుక్కకి అదే నిద్ర, చేపకు అదే నిద్ర. చేప కళ్ళు తెచ్చుకొని కూడా పడుకుంటది. అందరికీ అదే నిద్ర. ఆఖరికి జడ పదార్థం అనుకున్నటువంటి కొండకు కూడా నిద్ర ఉంది.
జడ పదార్థము అనుకున్నటువంటి చెట్టుకు కూడా నిద్ర ఉన్నది. అందరూ కూడా పరబ్రహ్మ స్వరూపంలో వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మనం రాత్రి వెళ్ళి దేవుడి దగ్గర రెస్ట్ తీసుకొని వస్తాం. దేవుడా తెల్లారినాక తప్పులు చేయము అని. తెల్లారినాక వదినే మళ్ళా స్టార్ట్. నేను యాత్రకు వచ్చేటప్పుడు అందరినీ సెల్ ఫోన్ ఇంట పెట్టేసారండి అంటే ఒక్కసారి గుండెల్లో రాయి పడ్డది చాలా మందికి. శ్రీనివాస్ సారు యాత్రకు వెళ్తే ఫోన్లు తీసుకురానియ్యాడు. ఏం చేయాలా, ఈయనతో సస్తున్నాం. మేమేమో 3 ఫోన్లు వాడే అలవాటు ఉన్నది. ఒక ఫోన్ లో సరిపోతాయా మా కాంటాక్ట్లు? ఎంతమందికి కాల్ చేయాలా రోజంతా? ఎంతమంది వదిలేళ్ళు ఉన్నారు? ఎంతమంది ఇళ్లలో ఆడోళ్ళ మీద నేరాలు చెప్పుకోవాలి? సో ఇక్కడ ఏమైపోతుందంటే వీటన్నిటిలో పడిపోతున్నాం. కానీ అర్ధరాత్రి నువ్వు ఒక పవిత్ర మనస్కుడవై, పవిత్ర స్వరూపుడవై, నిర్మలుడవై, నిష్కలంకుడవై నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటున్నావు. ప్రతి ఒక్కరికి కారణ శరీరంలో నువ్వు ఆ సమయంలో ఉంటున్నావు. నీ స్థూల సూక్ష్మ శరీరాలు పనిచేయడం లేదు, నీ కారణ శరీరం మాత్రమే పనిచేస్తుంది. ఒక్క క్షణము కూడా రెస్ట్ తీసుకొని నీ మనస్సు ఎందుకు అద్భుతంగా రెస్ట్ తీసుకుంటుంది? దాన్ని ఎరుక లోపల వెన్ యు ఆర్ కాన్షియస్, ఆ కాన్షియస్ స్టేట్ లోపల అప్పుడు నువ్వు ధ్యానము ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తి సాధన కదలకుండా ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి అనుభవం నాకు నిద్రలో బహుశా దొరికేటటువంటిది ఇదే అనుభవమా? ఈ అనుభవం కోసమే కదా నేను జీవితం అంతా కూడా ఎదురు చూస్తున్నది. ఈ ఒక్క అనుభవం చాలదా నా జీవితంలో? నిజం చెప్పాలంటే ఒక్క ఆత్మానుభవం చాలు జీవితం లోపల. ఒక్క పూట అనుభవం దొరకకపోవడం అసంభవం, దొరికి తీరుతుంది అందరికీ. దానికి కావాల్సినటువంటి సాధన చేయడమే ఉంది. నేను మీకు అప్పుడు ఒకటి చెప్పాను, ద లాస్ట్ లీఫ్ అని ఆ స్టోరీ చెప్పాను. ఆ స్టోరీ లోపల ఒక అమ్మాయి ఇంట్లోంచి బయట చూసుకుంటూ చెట్లకు ఆకులు పడిపోతుంటే ఈ ఆకు పడిపోయి చివరి ఆకు పడిపోయిన రోజు నేను చచ్చిపోతానని ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మ నాన్న చెప్తుంటారు ఎంత కాదన్నా కూడా నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రతిరోజు బయట చూసేసరికి 6 ఆకులు అయిపోయింది, ఇంకా 6 రోజులు బతుకుతలేను. 5 ఆకులు నెక్స్ట్ డే పడిపోతా. చెట్టు ఆకులు పడిపోతాయని అనుకోవచ్చు కదా. ఈమె మానసికంగా కుంగిపోతూ ఉంటుంది. చివరికి ఒక రోజు చూసేసరికి 2 ఆకులు కనిపిస్తాయి. రెండో రోజు చూసేసరికి మళ్ళీ 2 ఆకులే, మళ్ళీ తర్వాత చూసేసరికి 2 ఆకులే. ఆ విధంగా బతుకుతుంది. బతకడానికి కారణం ఏంటంటే బయట ఒక పెయింటరు ఎన్నో సంవత్సరాలుగా వాడి జీవితంలో ఒక్క మాస్టర్ పీస్ వేసి చనిపోవాలి, ఒక గొప్ప అద్భుతమైన పెయింటింగ్ వేసి నేను చచ్చిపోవాలి, చచ్చిపోయినా పర్వాలేదు, ఒకటి అలాంటిది వేస్తే చాలు. నటులలో కూడా అలాంటిది ఉంటుంది. ఒక అద్భుతమైన పాత్ర పోషించిన తర్వాత ఇక నేను బతకకపోయినా పర్వాలేదు అని. అలాగే ఇతను అటువంటి ఒక పెయింటింగ్ వేస్తాడు. ఆ పెయింటింగ్ లోపల ఈ 2 ఆకులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వేసి అతడు ఆ బయట నిలబడడం వల్ల చలికి, అది ఫారిన్ కంట్రీస్ లో కాబట్టి మన దేశంలో లాగా ఉండదు వెదరు, ఆ చలికి ఆ దీనికి చచ్చిపోతాడు అనమాట. తను మొత్తం ఆ పెయింటింగ్ వేసి చనిపోతాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటయ్యా అంటే మన లోపల ఆ ధైర్యాన్ని నింపుకున్న మరుక్షణం, ఆత్మ జ్ఞానాన్ని పొందిన మరుక్షణం ఇక ఈ శరీరంతో సంబంధం ఉండదు. దానినే మనం ఏమంటాం, ఊర్వారుకం ఇవ బంధనాత్. ఇవ అంటే ఈ విధంగా, ఊర్వారుకం దోసకాయ, ఇవ బంధనాత్, బంధనాల నుంచి ఏ విధంగానైతే పడిపోవడానికి ఒక దోసకాయ ఎదురు చూస్తుందో ఈ శరీరం గురించి మనం పెద్దగా పట్టించుకోం. పర్వాలేదు శరీరం ఏమైతే నాకేంటి అనుకుంటాం. ఒక పిచ్చోడు ఉంటాడు, వాడిని కొడితే ఇంకా నవ్వుతాడు వాడు. ఎందుకు? వాడికి శరీరానికి దెబ్బ తగలదా అంటే వాడి శరీరానికి మనస్సుకి సంబంధం లేదా, ఆ కనెక్షన్ ఎగిరిపోయింది. సో ఆ విధంగా ఒక పండిన దోసకాయలాగా ఆత్మానందంలో నీకు వచ్చినప్పుడు, అందుకే కొంతమంది అవధూతలని పిచ్చివాళ్ళని అంటుంటారు. అలా అని చెప్పి మీరు ప్రతి పిచ్చివాడిని అవధూతగా చేయకండి. ఇది ఒక ప్రాబ్లం మన దగ్గర. ముందు చెప్పామంటే మూఢనమ్మకాలు ఫస్ట్. కాబట్టి అమోఘమైనటువంటిది కేనోపనిషత్తు. ఎవరు నాకు నిద్రలో ఉన్నప్పుడు కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటిది ఎవరు? నాలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఈ అనుభవాలన్నిటికీ కూడా చైతన్యం ఇచ్చింది, వెలుతురునిచ్చినటువంటిది ఎవరు అని చెప్పి తెలుసుకోవాలి. నా ఇంద్రియాలకు శక్తినిచ్చేది, నా మనస్సుకు చైతన్యం ఇచ్చేది, నా ప్రాణానికి ప్రాణమైనటువంటిది అయినటువంటి బ్రహ్మను నేను తెలుసుకోవాలి అనేటటువంటి మహోన్నతమైనటువంటిది ఇది కేన ఉపనిషత్తు. ఎందుకంటే మొదటి శ్లోకం కేన అని ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని కేన ఉపనిషత్తు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇది అత్యద్భుతమైనటువంటి కేనోపనిషత్తు యొక్క ఇది. గత వారం మనము ప్రథమ శ్లోకాన్ని తెలుసుకున్నాం. ప్రథమ శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందండి? మనం ఏం తెలుసుకున్నాం ప్రథమ శ్లోకం లోపల? కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమై ప్రైతియుక్తః కేనేహితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈ శ్లోకము మన రామకృష్ణ మఠం పుస్తకం నుంచి నేను చదువుతున్నాను. సో మీరు కూడా అదే బుక్ ని ఫాలో అయితే సిమిలర్ గా ఉంటుంది. అంటే కొద్దిగా శ్లోకాలు ఏమైతుందంటే అప్పుడప్పుడు ఒక అక్షరం 2 అక్షరాలు అటు ఇటు పోయే అవకాశం ఉంది. రామకృష్ణ మఠం బుక్ 20 రూపాయల బుక్ కొనుక్కోండి అందరూ. ఎవరు ఇది ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి నా మనస్సు ప్రపంచాన్ని అంతా చూస్తుంది, కానీ ఎవరు ఈ మనస్సుకు ప్రేరణ కలిగించి విషయాల పైన అటెల్లు 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 ఇటెల్లు అని చెప్పి చెప్తున్నది ఎవరు? నేను ఇలా ఉత్తగా కూర్చుంటే మనసు ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, అది ఆలోచిస్తుంది. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఎవరు ప్రేరేపిస్తున్నాడు నా మనస్సుని? ఎవరు ఎవరి వల్ల ఈ ప్రాణవాయు పనిచేస్తుంది? ఎవరి వలన ఈ వాచం జరుగుతుంది? ఎవరి ప్రేరేపణ వల్ల ఈ శ్రోత ఈ చక్షు పనిచేస్తున్నాయి కదా సార్? లాస్ట్ టైం చెప్పారు మీరు. అవును. సో కాబట్టి ఎవరి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి? మన ప్రాణవాయువు ఏదైతే ఉందో, నేను ఇప్పుడు చలో ఇప్పుడు నేను గాలి పీల్చుకుంటే పీల్చుకుంటున్నానా? నా ముక్కు ఒకటి బంద్ అయిపోయింది, అయినా కూడా గాలి పీల్చుకోగలుగుతున్నాను కదా నేను. సో ప్రాణవాయువు ఎలా పనిచేస్తుంది? ఎవరి ఆధీనంలో ఉంది? ప్రాణవాయువు ఎవరి ఆధీనంలో ఉంది? నా నోరు ఎవరు ప్రేరేపిస్తే మాట్లాడుతోంది? కేవలం నోరు ఉంటే సరిపోయిందా? మాట్లాడాలి కదా. కన్ను, చెవి, మిగతా ఇంద్రియాలన్నీ కలుపుకోవచ్చు, స్పర్శ, ఇవన్నీ ఎవరి వల్ల ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి? ఆలోచిస్తున్నాడు అతను, శిష్యుడు ఆలోచిస్తున్నాడు. గురువు గారిని అడిగాడు, గురువు గారు నా లోపల ఈ ఆలోచన వస్తుంది కదా, అసలు ఇది తెలుసుకోవాలనే ఆలోచన రావడమే ఆశ్చర్యం గురువు గారు. ఇది తెలుసుకోవాలి అనే ఆలోచన ఇచ్చిందేవారు నాకు. ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఆలోచన ఇచ్చిందేవారు నాకు. నా ప్రాణాన్ని లోపల ఉండి ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు రేడియో ఉంది, రేడియో లోపల ఎవరో కూర్చొని నడిపిస్తున్నారు అనుకునే వాళ్ళు. పూర్వకాలం లోపల రేడియో వేవ్స్ ఉన్నాయంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. ఈ రేడియో వేవ్స్ నీ యాంటెనా ద్వారా వాటిని స్వీకరిస్తావు, తీసుకున్న వాటిని మళ్ళీ శబ్ద తరంగాలను ఎనలాగ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ నువ్వు వినిపిస్తావు. ఇది జనాలకు అర్థమయ్యేది కాదు. ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో, తరంగాలలోంచి నీకు శక్తి వస్తుంది అంటే ఎవరు నమ్మేవాడు కాదు. అందులో రేడియోలో ఎవడో కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు. రేడియోకి తనంతట తనే పనిచేసేటటువంటి శక్తి లేదు, ఎవరో నడిపిస్తున్నారు రేడియోని. అదే విధంగా నేను శ్వాస తీసుకుంటున్నా, నిద్ర లోపల కూడా శ్వాస తీసుకుంటున్నా కదా, ఎవరు కొనసాగిస్తున్నారు? నా నాలుకకి ఎవరు శక్తి ఇస్తున్నారు? నా మెదడేమో సంకేతాలు వస్తుంది సరే, కానీ నాలుక ఎలా మాట్లాడుతుంది? ఆ సంకేతాలు ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో, ఈ సిగ్నల్స్ కి ఎవరు చైతన్యం ఇస్తున్నారు? ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలని ఆలోచించుకుని మాట్లాడతారు ఎవరు? నా కళ్ళున్నాయి, చెవులున్నాయి, ఇవన్నీ ఎవరు? వీటన్నిటికీ మామూలుగా అయితే ఇది స్పందన ఉండదు. చనిపోయిన వ్యక్తికి చూసుకున్నట్లయితే స్పందన ఉండదు. మరి జీవించి ఉన్నప్పుడు, నేను బతికి ఉన్నప్పుడు, నేను దేహాన్ని వదలకుండా ఉన్నప్పుడు ఎవరు ఈ శక్తిని కలిగిస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సృష్టి ఎలా ఏర్పడింది అని అడగరు. మనకి లలిత సహస్రనామంలో కూడా మొత్తం సృష్టి ఎలా ఏర్పడిందని చెప్పుకోవడమే. భగవద్గీతలో కొంత భాగం సృష్టి ఎలా ఏర్పడిందని చెప్పి చెప్తారు. ఇక్కడ అలా చెప్పట్లేదు. దేవుడు ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని ఏమి అడగడం లేదు. ఇక్కడ డైరెక్ట్ విచారణ ప్రారంభమైంది. నేనెవరు అనేటటువంటిది. నాలో ఉన్నవన్నీ ఎవరు పనిచేయిస్తున్నారు అంటే నేనెవరు అనేది. నా శరీరం, నా ముక్కు, నా నోరు, అంటే నేను వీటన్నిటికీ అతీతంగా ఉన్నాను. నేను ఎవరిని అనేటటువంటి అద్భుతమైన ప్రశ్న గత వారం తెలుసుకున్నాం. ఆలోచించాలి. శరీరం అంతా పనిచేయదు, జడము. నా ఇంద్రియాలు జడము, నా మనస్సు కూడా ఒక రకంగా చెప్పాలంటే జడమే. మరి ఇవన్నింటినీ నడిపిస్తున్నటువంటి ఎవరో ఒకరు ఉండి ఉండాలి కదా. ఎవరో ఒకరు ఉండందే ఇదంతా పాసిబుల్ అవుతుందా? ఎవరో ఒకరు ఇన్స్ట్రుమెంటల్ అయి ఉండాలి. సంబడి మస్ట్ బి రన్నింగ్ దెమ్. ఎవరు వారు? ఇప్పుడు నేను కావాలంటే కథలు రాయాలంటే రాయగలనా? నా పెన్ను రాస్తుందా? నేను రాయాలా? నేను రాయాలి. నా కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ లోపల నేను రాత్రి తెలుసుకున్నాం ఆ ఇంటెల్ అని ఒక చిన్న పీస్ ఉంటుందని చెప్పి. ఆ ఇంటెల్ పీస్ తీసేస్తే కంప్యూటర్ పనిచేయదు. మరి ఆ ఇంటెల్ కి ఇక్కడి నుంచి వచ్చిందా తెలివితేట? ఆ ఇంటెల్ కూడా స్విచ్ ఆన్ చేయకపోతే పనిచేయదు, వేస్ట్. అదొక పడేసే పీస్ అది. దానికి ఎప్పుడైతే కరెంటు పెడతావో అప్పుడే పనిచేస్తుంది. కారు, అద్భుతమైన కారు, 100 ఫీచర్లు ఉన్న కారు, దానంతట అదే నడుస్తుందా? కాబట్టి సాక్షిభూతంగా సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అది ఉండి తీరాలి. ఇక్కడ దేవహ అన్నాడు. దేవహ అంటే దేవుడు అని కాదు. నేను మొన్న కూడా చెప్పాను, కౌదేవో యునక్తి అని. ఏ దేవుడు నడిపించాడంటే స్వర్గం, రంభ, ఊర్వశి నడిపించడం లేదు. దివ్ అంటే ద్విలోకం, ప్రకాశించే లోకము. అంటే మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి జీవులు అని అనుకోవచ్చు,
లేదా ప్రకాశింపజేసేది. ఎవడో ఒకడు ప్రకాశింపజేస్తున్నాడు. ఒక చైతన్య స్వరూపుడు. దివ్ అంటే దేవుడు అనే మీనింగ్ తీసుకుంటే తప్పుందని కాదు నా ఉద్దేశము. కానీ మళ్ళీ దేవుడు అనగానే శ్రీనివాస్ స్టూడెంట్స్ మళ్ళా సార్ ఏ నామం చేయాలి సార్ అన్నారంటే నేను అదిరిపోతాను. అసలే నాకు ఇక ఓపిక కూడా లేదు. సో కాబట్టి దేవుడు అంటే ఒక ప్రకాశమైనటువంటి స్వరూపము. ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని నేను గుర్తించాలి. నేను అంటే ముందు మనస్సు అనుకున్నాను, తర్వాత ఇంద్రియాలు అనుకున్నాను, తర్వాత ఈ ప్రపంచంలోంచి మెల్లగా చాలా మంది అసలు ప్రపంచంలోంచి నేను అనే భావన కూడా రాదు తెలుసా. బతికేది బయట వాళ్ళ కోసమే. ఇది కాదని ఎంతమంది అంటారండి? ఒక్కసారి చేయలేపండి కాదని అనేవాళ్ళు. బతికేది మన కోసం బతుకుతున్నామా, బయట వాళ్ళ కోసం బతుకుతున్నామా? ఎవరి కోసం బతుకుతున్నామండి మనం? మన కోసమే బతుకుతున్నాం సార్. మన కోసం బతకాలి, కానీ మన కోసం బతుకుతున్నాం అనుకుంటూ సమాజం కోసం బతుకుతున్నాం. సమాజం డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తున్నాం, ఎగరమంటే ఎగురుతున్నాం, దుంకమంటే దుంకుతున్నాం. అది నా కోసం అనుకుంటున్నాం. నాకేం కావాలి అనేటటువంటి దాన్ని మరుగున పడేస్తున్నాము. నాకేం కావాలి అనేటటువంటి విషయాన్ని నేను మరుగున పడేస్తున్నాను. ఎంతసేపు సమాజంలో వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో. నా ప్రవచనాల్లో కొత్త లోపల అనేవాళ్ళు, సార్ మేము ఏమనకపోయినా కూడా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు తెలుసా సార్. ఎంత ఓపిక పట్టాను సార్. నేను మంచివాడినే, మంచి దాన్నే, అది కూడా ఉంది. మంచివాళ్ళు ఆడవాళ్ళు కూడా కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు. సో నేను మంచివాడిని మంచిదాన్ని అని అనుకుంటారు కదా. సో అట్లాగా మీ స్టూడెంట్స్ అందరూ ఆడవాళ్లే సార్. మంచోళ్ళేరా? వెరీ గుడ్. అందరూ మంచోళ్ళు, చాలా మంచి దేవతలు సార్. అబ్బా, ప్రకాశవంతులు, చైతన్యవంతులు. సో కాబట్టి నేను మంచోడిని అన్నప్పుడు ఏమైంది? సమాజంలో వీడంటున్నాడు, వాడంటున్నాడు, వీడంటున్నాడు. నేను చూశాను, మా అమ్మ కూడా వీళ్ళ కోసం అని ఇది చేసేది, వాళ్ళ కోసం అది. నేను నీకేం కావాలి అంటే సమాజంలో మళ్ళీ అందరూ మనల్ని గుర్తిస్తారు, అన్ని చోట్లకి వెళ్తాం. మనకు ఓపిక లేకపోయినా కూడా ఎన్నోసార్లు కొన్ని పనులు చేస్తాము. ఇప్పుడు పారాయణకి వెళ్ళే గ్యాంగ్ అందరూ కూడా వాళ్ళకి ఏదో పుణ్యం వస్తుందని వెళ్ళరు, పాపం వాళ్ళకి తెలియక వెళ్తారు. కొంతమంది ఏంటంటే అందరితో పాటు వెళ్తారు, వాళ్ళకి ఏం కావాలి అనేది తెలియకపోవడం. కాబట్టి మనం వాళ్ళని చూసి ఏంటంటే జాలి పడాలి. తెలియకపోవడమే. నోములు వ్రతాలు ఇవి చూసి కొంత విసుగొస్తుంది, ఏంది అంత పిచ్చి పిచ్చిగా ఉంది అని. సో ఏదైతే నీకు అన్వయిస్తామో ప్రపంచంలో అందరికీ అదే అన్వయించగలగాలి. అదే ఆత్మస్వరూపం. అది మాత్రం అందరికీ అన్వయించగలము. గమ్మత్తైన విషయం ఏంటంటే మనము ఏదైతే రీసెర్చ్ చేశామో, నేను ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, గుర్తుండే ఉంటుంది. అదే విషయాన్ని సోక్రేట్స్, ఆయనకి ఉరి శిక్ష, మరణ శిక్ష విధిస్తారు. అప్పుడు ఆయన చనిపోయే ముందు ఆయన శిష్యుడు వస్తాడు, గురువు గారు మీరు ఒక్కసారి సారీ చెప్పండి, లేకపోతే మనకు బాద్షా సినిమాలేనా, బాద్షా కాదు, అదుర్స్ సినిమాలో వాడు సారీ చెప్పమంటే చిన్న సారీనా అంటే కాదైతే పెద్ద సారీ చెప్తాంటే సారీ అంటాడు కదా. అట్లాగా ఇంతకు ఎందుకు చెప్పానండి? ఇది ఒక్కసారి చెప్పండి, మర్చిపోయాను. మైండ్ పనిచేయడం. సోక్రటీస్ అంటాడు, మీరు ఒకసారి సారీ చెప్పండి. నన్ను ఎలా పట్టుకుంటా నన్ను ఎలా పట్టుకుంటావు చూద్దాము, నేను ఆత్మను కదా అని చెప్తాను. కరెక్ట్. అయితే సారీ అని చెప్పండి చాలు అంటాడు. అంటే నేను ఎందుకు చెప్పాలి సారీ, ఎందుకు చెప్పాలి అంటే, లేదు వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారంటే నన్నెవడు పట్టుకునేది, నేను ఆత్మస్వరూపులను. కాబట్టి ఏంటంటే అది కేవలము మనకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. గ్రీక్ ఫిలాసఫీలో కూడా మనకున్నటువంటి దేవతలు అందరూ ఉంటారు. కాబట్టి వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా చాలా మంది మన భావాలను కలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందుకే మీరు తీసుకున్నట్లయితే ఈయన అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ అరిస్టాటిల్, సోక్రేట్స్ వీళ్ళ బ్యాచ్ పెట్టారనమాట, వాళ్ళ శిష్యుడు. ఆయన ఏం చేస్తాడంటే ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాని జయించాలని చెప్పేసి చూసినప్పుడు ఆ ఇండియాలో ఉన్నటువంటి ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే చూస్తాడో ఆయన చూసిన తర్వాత ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇండియా మీదకి రాడాడు. చాలా మంది ఇండియన్స్ ని పెళ్లి చేసేసుకుంటారు. చాలా మంది శకులు, హూనులు, యవనులు అని అంటారు, SHY అని అంటుంటాం కదా మనం. వీళ్ళంతా కూడా చాలా మంది మన దేశంపైకి దండయాత్ర చేయడానికి వచ్చి కూడా మన దేశం యొక్క సంస్కృతిలో కలిసిపోయారు. ఎందుకంటే మన మహోన్నతమైనటువంటి వారసత్వాన్ని గుర్తించిన వారందరూ కూడా మన సంస్కృతి లోపల ఇమిడిపోయారు. అది గుర్తుంచుకోవాలి. సో ఇంత మహోన్నతమైనటువంటి వారసత్వాన్ని పెట్టుకొని మనం ఎంత చిల్లర వేషాలు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి.
కాబట్టి ఈ ప్రపంచమే నేను అనుకుంటున్నాను కానీ నేనెవరిని అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రపంచంలోంచి మెల్లగా వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు అర్థమైందండి. నాకు కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు కారు కావాలి. కారు వచ్చిన తర్వాత ఆ సంతోషం పోయి నాకు ఇంకొక కారు కావాలి. ఒక కొడుకు పుట్టాడు, నాకు ఇంకొక కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనేది మాత్రం మారడం లేదు. మధ్యలో ఉన్నవన్నీ మారిపోతున్నాయి. నాకు కావాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. నిజమైనటువంటి ఆనందం ఏంటంటే నాకు అనేది అది ఉంది. అదేమిటి అంటే నా గురించి నేను తెలుసుకోవడము. నా గురించి కనుక నేను తెలుసుకుంటే నాకు ఆనందం ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి నా గురించి నేను తెలుసుకోవాలి అని చెప్పి కేనోపనిషత్తు మీకు తెలియజేస్తుంది. కాబట్టి బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ బ్రహ్మ చైతన్యమే నీ మనస్సును నడిపిస్తుంది. ఈ మనస్సే నీ ఇంద్రియాలకు మూలము. నీ ఇంద్రియాలే ప్రపంచంని అనుభవం తెచ్చుకుంటున్నాయి. అర్థమైందా లేదా ఈ ఫ్యాక్ట్? నేను చెప్పిన 4 పాయింట్లు ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు? క్విక్. 4 పాయింట్లు చెప్పాను ఇప్పుడు లాస్ట్ వీక్. ఏది దేన్ని గుర్తిస్తుంది అనేది చెప్పండి. ఏదైనా ఒక్కటి చెప్పండి. పోనీ 4 చెప్పకండి, ఒక్కటి చెప్పండి. మనస్సే బ్రహ్మ చైతన్యాన్ని గుర్తిస్తుంది. సూర్యశ్రీ గారు మళ్ళీ చెప్పండి. నా మనస్సే బ్రహ్మ చైతన్యాన్ని గుర్తిస్తుంది. బ్రహ్మ చైతన్యం ద్వారా నా మనస్సు పనిచేస్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్, మనస్సు ద్వారా ఇంద్రియాలు మూలం సార్. మనస్సే మీ ఇంద్రియాలకు మూలము. కాబట్టి మనస్సు వల్ల ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఓకే, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? బయట విషయాలను పట్టుకుంటున్నాయి. బయట ఉన్నటువంటి విషయాలను పట్టుకుంటున్నాయి. గుర్తిస్తున్నాయి సార్. మాత్రా స్పర్శస్తు కౌంతేయ. చదవండి ఎవరన్నా శ్లోకం. మీరందరూ శ్లోకాల మాస్టర్లు కదా. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాంసి తిక్షస్వ భారత. మాత్ర అంటే ఏంటి, స్పర్శ అంటే ఏంటి? నేను ఇంతకు ముందు ఒక 100 సార్లు చెప్పాను. ఎవరైనా చెప్పండి. విషయేంద్రియ సంయోగాలు. అదే మాత్ర అంటే ఏంటి? ఇవన్నీ మనకు శీతోష్ణ సుఖదుఃఖదాలని దానివల్లే తెలుస్తున్న ఇంద్రియాలను బట్టి అని చెప్పడానికి మాత్ర స్పర్శాస్త్రం. ఏదైతే విషయాల్ని గ్రహిస్తాయండి. మాత్ర అంటే ఏంటి, స్పర్శ అంటే బయట విషయాలు. మాత్రకు డెఫినేషన్ ఏంటి, స్పర్శకు డెఫినేషన్ ఏంటి? స్పర్శ అంటే గ్రహించటం సార్. చూసిన విషయాలన్నింటినీ ఇంద్రియాలు ఏదైతే చూస్తాయో అంటే స్పర్శ ఇంద్రియ విషయాలు, శబ్దాది విషయాలు. మాత్ర, స్పర్శ ఇక్కడ 2 ఉన్నాయి. మాత్ర అంటే విషయాలు, స్పర్శ అంటే ఇంద్రియాలు. మాత్ర స్పర్శ, మాత్ర స్పర్శ ఈ విషయాలు మన ఇంద్రియాలు. విషయాలు ఇంద్రియాలు కలవడం వల్ల మీకు శీతోష్ణ సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి. ఈ రెండింటి కలపకండి, సుఖ దుఃఖాలు తెలియవు, శీతోష్ణాలు తెలియవు. బ్యూటిఫుల్ పాయింట్. కాబట్టి ఇంద్రియాల ద్వారా నీకు ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. నీకు ఇంద్రియాల ద్వారా ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. ఇంద్రియాల ద్వారా అంటే ఏంటి? నీ కండ్ల ద్వారా చూస్తావు, నీ ముక్కు ద్వారా, అఫ్ కోర్స్ నాలంటోడు వాసన చూడలేడు, అయిపోయింది, పోయింది, 2 రోజులు 3 రోజులు అయింది. నోటి ద్వారా మనం గుర్తుపట్టగలం, చెవుల ద్వారా వినగలం, ముట్టుకోవడం ద్వారా తెలియదు. సో మాత్రా స్పర్శస్తు కౌంతేయ, ఇంద్రియాలు మరియు ఇంద్రియ విషయాలు. సో కాబట్టి ఇంద్రియాలు అన్నప్పుడు మనలో ఉన్నాయి. ఇంద్రియ విషయాలను ఏమంటారు? ప్రపంచము. చెప్పండి, ఇంద్రియ విషయాలు ఏవి? ప్రపంచం. ఇంద్రియాలు మనలో. మీరు అందరూ కరెక్ట్ జవాబు చెప్పారు. ఇప్పటి వరకు జవాబు చెప్పిన వాళ్ళు ఎవరు తప్పు చెప్పలేదు. కానీ మీకు ఆ డెఫినేషన్ అర్థం కావాలని మరింత డీప్ గా తీసుకెళ్ళాను అంతే. 3-4 జవాబు చెప్పారు, అందరూ కరెక్టే. సౌజన్య, మాధురి, ఇంకా ఒక ఆవిడ కొత్తగా చెప్పారు, ఆవిడ పేరు సారీ నేను చూడలేదు, ఆవిడ కూడా కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ ఆవిడే జవాబు చెప్పారు, ఆవిడ కూడా కరెక్ట్ గా చెప్పారు. ఆవిడ పేరేంటి ఒకసారి ప్లీజ్, ఏమనుకోకుండా జవాబు చెప్పిన వారు. మాత్రా స్పర్శ అనగానే ఒకరు జవాబు చెప్పారు కదా, పేరేంటి? మల్లేశ్వరి గారు. మల్లీశ్వరి గారు, నాగమల్లీశ్వరి. మీరంతా కరెక్టే జవాబు చెప్పారు, మిమ్మల్ని తప్పనలేదు. కానీ మాత్రా స్పర్శ అంటే డెఫినేషన్ కోసం మాత్రమే నేను. సో ఇప్పుడు ఏమైతోంది? కేనోపనిషత్తు ప్రకారం ఈ బ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో, ఎందుకు ఇంత ఉపోద్ఘాతం? ఇప్పుడు 4 వారాలు అయింది, ఒక్క శ్లోకం దాటలేదు మనము అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇది పాయింట్ బాగా అర్థం కావాలి. మాత్రా స్పర్శస్తు అనేటటువంటి పాయింట్ లాగా మనం ఇక్కడ ముందు బ్రహ్మ చైతన్యం, ఈ బ్రహ్మ చైతన్యం నీ బుద్ధిని లేదా మనస్సులో ఒక భాగాన్ని, మనస్సు 4 భాగాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, దీన్నే అంతఃకరణాలు అంటారు. దీనిపైన ఇంపాక్ట్ చేస్తుంది.
ఇది నీ ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. నీ ఇంద్రియాలు ప్రపంచాన్ని చూస్తాయి. ఇప్పుడు ఏమైంది, నువ్వు ప్రపంచాన్ని చూడడం దగ్గర ఆగిపోయావు, నీ ఇంద్రియ సుఖాల దగ్గర ఆగిపోయావు. నువ్వు నీ మనస్సుకి ఒక్కసారి బుద్ధి చెప్పి చట్ ఏం ఆలోచిస్తున్నావు, నిన్ను చైతన్యం ఇస్తున్నటువంటి వ్యక్తి గురించి ఆలోచించు. నీకేం చేస్తున్నావు, ఇంట్లోపల మంచిగా ప్రేమగా చూసుకునే భర్తని ఏమో చూసుకోవడం లేదు. బ్రహ్మ చైతన్యం భర్త అంటే ఎవరండి, బ్రహ్మ చైతన్యం, ఆయనను చూసుకోవడం లేదు. బయట ఉన్న ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారు నీకు, బయట ఉన్న ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అయిపోయారు, బ్రహ్మ చైతన్యం ఇంపార్టెంట్ కాలేదు. ఇవాళతోని శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికెళ్ళి భర్తని, ప్రభు ఇన్ని రోజులు నిన్ను గుర్తించడంలో నాకు తప్పైంది, నేను ఒక పాపిష్టి దాన్ని, నన్ను క్షమించు అని చెప్పి అంటారని ఆశిస్తున్నాను. బాగుందా ఈ ఉదాహరణ? నచ్చింది అనుకుంటారు అందరికి. కన్నీళ్లతో క్షమించమని అనడానికి మేము అసలు చెయ్యం సార్. కన్నీళ్లతో అదే సార్ మీరు అప్పుడు చెప్పారు కదా సార్, కన్నీళ్లతో కాలు కడిగి భర్త నీళ్లు జల్లుకోమని చెప్పారు. బ్రహ్మ చైతన్యం, మేమే బ్రహ్మ చైతన్యంని గుర్తించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, 4 మెట్లండి. ఇది బ్రహ్మ చైతన్యం, ఇది నీ మనస్సు. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ. మళ్ళా చూడండి, ఇది మనస్సు, ఇవన్నీ బంధాలు, ఇవి బంధాలు. ఇది అట్లా కాదు, ఇది చూడండి, ఇగో ఇది అలా కాదు. మీకు ఎలా చెప్పాలి, బ్రహ్మ చైతన్యం మనస్సు బంధాలు. చూడండి, ఇది మోక్షం, ఇది మోక్షం, ఇది జీవుడు, ఇవేమో ప్రపంచం, సాత్విక రాజసిక తామసిక గుణాలతో ఉన్నటువంటి ప్రపంచం. ఈ 3 వేళ్ళు, ఈ 3 వేళ్లకు దగ్గర ఉన్నటువంటిది మనస్సు లేదా జీవుడు. జీవుడు మనస్సుతో ప్రభావితమవుతాడు. వీడు ఇటు వెళ్తేనేమో ప్రపంచంతో వెళ్తాడు, ఇటు వెళ్తేనేమో దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా తయారవుతాడు. బ్యూటిఫుల్ గా ఉన్నావు, మస్తు. ఇదే చిన్మయ, యోగముద్ర సార్. అది చిన్మయ జ్ఞాన అన్నిటికీ ఇదే. చిన్ముద్ర, జ్ఞానముద్ర, ఆదిముద్ర అన్ని కూడా ఎందుకు 2 వేలు కల్పగా వచ్చాయి? ఎందుకంటే జీవుడు ఎప్పుడు కూడా దేవుడి వైపు వంగవలసిందే. నువ్వేం చేస్తున్నావు, వంగడం లేదు. మిగతా 3 వేలు స్ట్రైట్ ఉన్నాయి, వాటితో పాటు ఉండిపోతున్నావు. ఒకసారి వంగవయ్యా దేవుడి వైపుకి, పరబ్రహ్మని తెలుసుకో, చైతన్యాన్ని తెలుసుకో. ఆ చైతన్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు ఆనందమే ఆనందము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ గొంతు సరిగా లేదు, ఎలా చెప్పానో నాకే సంతోషంగా లేదు. బట్ చెప్పదలుచుకున్న పాయింట్లు అయితే నేను చెప్పాను. ఏమేమి చెప్పాలి అనుకున్నానో ఒక్క పాయింట్ వదలకుండా చెప్పాను. ఇంకా 2 ఎక్కువనే చెప్పే కానీ తక్కువ లేదు. మధ్యలో మీకు అది కూడా చెప్పే కదా, బ్రహ్మ చైతన్యం భర్త ఇదని చెప్పి, అవి కూడా కొన్ని కొత్త పాయింట్లు కూడా చెప్పాను. అవి అనుకోకుండా వచ్చేసిన పాయింట్లు అన్నమాట. సో చాలా మంచి మంచి పాయింట్లు వచ్చాయి. బానే అర్థమైందా? పర్వాలేదా? ఇది శ్రోత్రం మనసు అదే కదా సార్ ఇప్పుడు మీరు చెప్పారు. ఇంకా చెప్పలేదు, అది అవలేదు. మనము మొదటి శ్లోకం దగ్గరే ఆగిపోయాము. ఎందుకంటే కేనోపనిషత్తుకి అర్హత కావాలి అని చెప్పి నీకు అందరికి నేను ఫస్ట్ డే నాడు చెప్పింటాను. బహుశా మర్చిపోయారేమో, ఫస్ట్ క్లాస్ విని ఉంటారు. సో కొంత అర్హత ఉంటుంది. ఏ విధంగానైతే ఆత్మబోధకు అర్హత ఉందో అలాగే కేనోపనిషత్తుకు కూడా కొంత బేస్ ఉండాలి. లేకపోతే అంత తెలుస్తారు అన్నిటికీ మూలం దేవుడే అంటే అసలు ఇవన్నీ వినక్కర్లా. అర్థమవుతుందా నేను అనే పాయింట్? అర్థం కావడం లేదా? అన్నిటికీ మూలం భగవంతుడు, ఇది ఒక్క సత్యం తెలుసుకుంటే చాలా, ఇవన్నీ వినాల్సిన అవసరం ఏముంది అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మనం తెలుసుకుంటున్నాం. డైరెక్ట్ గా డాబా మీదకి ఎగిరి నేను దూకుతాను అంటే దూకచ్చు. మహేష్ బాబు ఎట్లయితే పెద్ద బంగ్లా మించి కింద ఉన్నటువంటి రైలు మీదకి దూకేశాడో అలా దూకచ్చు. అది కొంతమంది మెట్లు ఎక్కి దిగుతూ వెళ్తారు, వెళ్ళి రైలు పట్టుకొని ఇలా పట్టుకొని మెల్లగా మెట్లు పట్టుకొని ఎక్కుతారు. సో మనం ఇప్పుడు ఆ మెట్లు పట్టుకొని ఎక్కే స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆ పరబ్రహ్మను అర్థం చేసుకోవాలంటే ఆలోచన ద్వారా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి అన్నిటికీ దేవుడే మూలం సార్ అంటే అయిపోయింది. అది చదువు లేనివాడు చెప్తాడు. అనుభవపూర్వకంగా తెచ్చుకోవాలంటే ఆలోచననే ముఖ్యము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన. ఇది నేను ఒక 7-8 ఏళ్లుగా ఇదే చెప్తున్నాను. కర్మ చేసే దగ్గర ధర్మబద్ధమైనటువంటి కర్మ చేయాలి. భక్తి లోపల సరైనటువంటి భావన ఉండాలి, ఫీలింగ్, ఎమోషన్స్.
జ్ఞానం లోపల ఆలోచన ఉండాలి. సో మనం ఇప్పుడు ఉన్నది జ్ఞాన మార్గం కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే చాలు. జ్ఞాన మార్గం చాలా సూపర్ ఫాస్ట్ కూడా. అర్థమైన రోజు పొరలు పొరలుగా అన్ని విడిపోతాయి. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే రేపు భగవద్గీత క్లాస్ ఉంటుంది. రేపు 18వ చాప్టర్ మరింత వివరంగా తెలుసుకుందాం. 18వ చాప్టర్ లో మొన్న సాత్విక రాజసిక జ్ఞానం నేర్చుకున్నట్టున్నాము, రేపు తామసిక జ్ఞానం తెలుసుకుంటాం. 18వ చాప్టర్ లోపల జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము, తామసిక జ్ఞానం గురించి రేపు తెలుసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొద్దిగా కొత్తగా అనిపించిన వాళ్ళు, కంగారు అనిపించిన వాళ్ళు? అందరూ ఓకేనా? సరే, అయితే అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, ఆలోచన ఒక్కటే ఆత్మజ్ఞానానికి మూలమని మనమందరము తెలుసుకుంటున్నాము ప్రతిరోజు. ఈ సత్యాన్ని మరింత గుర్తు పెట్టుకుంటారని అందరూ ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీతలోని 18వ అధ్యాయంలో 22వ 23వ శ్లోకము తామస జ్ఞానం గురించి తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్.